అందరికీ స్వాగతం. సివిల్ సర్వీసెస్ లో తెలుగు ఆప్షన్ చాలా కీలకమైంది. ఎందుకంటే ఏ ఆప్షన్ తీసుకున్నా ఎందుకు తీసుకోవాలి అనే దగ్గర నుంచి మనం ప్రశ్నించుకొని దాంట్లో ఉన్న మౌలికమైన భావజాలాన్ని అర్థం చేసుకొని వేగవంతంగా, సమర్థవంతంగా, స్పష్టంగా ఏ ఎగ్జామినర్ మంచి మార్కులు వేయగలడో ఆ రకంగా, అంటే ఎగ్జామినర్స్ మంచి మార్క్స్ వేయాలి కదండి. మనకి 500 మార్కులకి మినిమం 50% రావాలి. 55 దాటి వస్తే మీకు మంచి మార్కులు వచ్చినట్లే. ఎందుకు అంత కష్టంగా ఉంటుంది? దానికి ఎలా రాయాలి? 60 to 80% మనం అచీవ్ అవ్వాలంటే ఎన్ని రకాలుగా దాన్ని అధ్యయనం చేయాలి? ఒకవేళ ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయిన వెంటనే మెయిన్స్ లో మిగతా కొంచెం తగ్గిన ఇంటర్వ్యూలో మార్క్స్ యావరేజ్ గా పడినా మనం ఐఏఎస్ అవటానికి ప్రధానమైన పాత్ర వహించేది ఆప్షనల్ సబ్జెక్ట్. కాబట్టి ఈ ఆప్షనల్ సబ్జెక్ట్ ని చాలా కీలకంగా ప్రెస్టేజియస్ గా తీసుకున్నటువంటిది S2N ఐఎస్ అకాడమీ. సక్సెస్ స్టార్ట్స్ నౌ అనే క్యాప్షన్ తో మీ ముందుకు వచ్చింది. ఇందులో ఒక పరిచయం మాత్రమే. మీరు ఆప్షన్ తీసుకోవడంలో లేదా మీకు దీన్ని ఎందుకు తీసుకోవాలి అనే ఒక కోణంలో మీరు ఉన్నట్లయినా, లేదా అటు ఇటు గెంతే నేపథ్యం అది తీసుకోవాలా, ఆంథ్రోపాలజీ బెటరా, పబ్బాడ్ బెటరా, లేదా ఇంకోటి బెటరా, ఇట్లా ఏదో ఒక క్లమ్జీ స్టేట్ లో ఉంటారు చాలా మంది. అలాంటి వాళ్ళకి ఇది మీకు ఈ ఆప్షన్ వల్ల ఎలాంటి అవకాశం ఉంటుంది అని మాత్రమే చెప్తా. మీరు దీన్ని తీసుకోండి తీసుకోకపోండి అది మీ చాయిస్. మేమేమి బలవంతం చేయం. ఎందుకంటే సివిల్ సర్వీసెస్ కి వచ్చినటువంటి వాళ్ళు మీకంటూ ఒక అభిప్రాయం ఏర్పరచుకోవాలి. ఇది చాలా మీ అభిప్రాయాన్ని మేము తోసేసి పక్కకు తోసేయడానికి మీరేం చిన్నపిల్లలు కాదు. మినిమం డిగ్రీ అయిన వాళ్ళు లేదా డిగ్రీ అవుతున్న వాళ్ళు అయి ఉంటారు. అందువల్ల మీ అభిప్రాయాలకి ఒక స్పష్టతని ఏర్పరచడమే ఇందులో ప్రధానమైన ఉద్దేశం. ఓకేనండి. ఇప్పుడు మన విషయంలోకి వెళ్దాం. మనకి భాష అంటే ఏమిటి, దీంట్లో ఉన్న స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, ఒక్కొక్క అంశంలోంచి మనం తీసుకుని వెళ్తాం. ఒక్కొక్క డేకి ఒక్కొక్క రకమైన విషయాన్ని మీకు టెలిగ్రామ్ లో అందించారు. వాడుక భాషకి, రాసే భాషకి అక్షరాలు ఎట్లా రాయాలి, పదాలు ఎలా రాయాలి, ఇవి మీరు చిన్నప్పుడు ఎప్పుడో నేర్చుకున్నారు. దీని గురించి ఇంకొంచెం లోతైన అవగాహనతో సివిల్ సర్వీసెస్ స్థాయిలో మంచి మార్క్స్ ని పొందటానికి లేదా సివిల్ సర్వీస్ క్రాక్ చేయటానికి ఉన్న బేసిక్ స్ట్రక్చర్ మాత్రమే చెప్తానండి ఈరోజు. ఓకేనా? దానికి మనం పెట్టుకున్న పేరే భాషా శాస్త్రం అధ్యయనం చేయటం ఎలా, మంచి మార్కులు పొందే మార్గాలు, వాటికి సంబంధించిన సూచనలు. ఇవి మాత్రమే. ఇంకా మేము విపరీతంగా డెప్త్ కి వెళ్లే ఛాన్స్ ఈ పరిచయంలో ఉండదు. ఇది పేపర్ 1 పార్ట్ ఏలో ఉన్నటువంటి అంశం. ఇందులో 8 రకాల సబ్ టాపిక్స్ ఉంటాయి. మొత్తం మార్కులు ఇవి 125 మార్క్స్. అంటే 125 పార్ట్ ఏ, ఇంకో 125 పార్ట్ బి. టోటల్ గా 250 మార్క్స్ కి ఈ పేపర్ 1 అనేది ఉంటుంది. ఇది మీరు తెలుసుకునే విషయం. ఆల్రెడీ తెలుసుకునే ఉంటారు చాలా మంది. అయితే దీన్ని 150 వరకు కూడా మనం పెంచుకోవచ్చు. అదేమిటండి, మాక్సిమం మార్క్స్ ఇన్నే మాక్సిమం అనడానికి వీలు లేదు. అది సివిల్ సర్వీసెస్ లో ప్రత్యేకమైనది. వాడు ఇచ్చినటువంటి గ్రూప్స్ లో 5 గ్రూప్స్ ఉంటాయి. 5 గ్రూప్స్ సంబంధించి ఇంకొంచెం వెనక్కి వెళ్ళాక మనం తెలుసుకుందాం. అయితే ఇందులో మీకు అందించేటువంటిది ఏమిటి, ప్రాథమికమైన భావనల నుంచి వాటిని అప్లికేషన్ వైపు ఎలా తీసుకురావాలి. అందుకని ఎలిమెంటరీ నాలెడ్జ్ నుంచి అప్లికేషన్ వరకు ఉన్నటువంటి స్టడీ ఇందులో మీకు కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ మీకు ఒక డయాగ్రామ్, అంటే ఒక విషయాన్ని మనం అర్థం చేసుకునే నేపథ్యం. ఈ రకంగా ఒక స్ట్రక్చర్డ్ గా మనం ఒక సౌండ్ స్పీచ్ ని, ఒక మాట్లాడే విధానాన్ని ఎలా అయితే మనం చూస్తామో అలాగే ఈ భాషా శాస్త్రాన్ని ఒక స్ట్రక్చర్డ్ గా తీసుకెళ్ళాలి. అలా అయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. దానికి సంబంధించిన విషయాలని మీరు గుర్తుపెట్టుకునే ఛాన్స్ ఉంది. అప్పుడు మీకు భాషా శాస్త్రంలో 150, అంటే ఇంకొక గ్రూప్ నుంచి కూడా మీరు 50 మార్కుల్ని ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఇందులో పాయింట్ 1 కంపల్సరీ. ఇందులో పాయింట్ 1 లోని మొత్తం ఇవి 5 ప్రశ్నలు ఉంటాయి. 5 x 10 50 మార్కులు ఉంటాయి. తర్వాత వచ్చేటప్పటికి గ్రూప్ 2, 3, 4లో 2లో తీసుకుంటే 50, 3లో తీసుకుంటే 50, 4లో తీసుకుంటే 50. ఈ 50తో పాటు ఈ 150, ఈ 150లోంచి కూడా మనం కంపల్సరీగా 2 తీసుకున్నట్లయితే అప్పుడు మనం 150 అవుతాయి.
ఓకేనండి. అంటే మూడు టోటల్గా మనం 5 గ్రూపుల్లోంచి 3 గ్రూపులు భాషాశాస్త్రం నుంచి తీసుకోగలిగితే 150 మార్కుల వరకు మనం ముందు ఆన్సర్ చేయగలుగుతాం. చేయాలనుకున్న వాళ్ళకి ఇది బలవంతం కాదు. మూడోది తీసుకోవాల్సిన ఆప్షన్ లేదు, మీ ఇష్టం, అది కంపల్సరీ కాదు. ఒకటోది కంపల్సరీ. ఇలా మనం ఒక్కొక్క విషయాన్ని చూసుకుంటూ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి విషయాన్ని డౌట్ వచ్చిన ప్రతిదీ మీరు నోట్ చేసుకోండి. తర్వాత ఖచ్చితంగా అడగండి. మీరు అడిగిన విషయాన్ని మళ్ళీ మీకు ఏ ఏ డౌట్స్ ఎక్కడెక్కడ వచ్చాయో చిన్న ఒక నోట్ ప్యాడ్ పెట్టుకొని దాని మీద రాసుకోండి. క్లాస్ అయినాక ఖచ్చితంగా అడగండి. ప్రతి డౌట్కి మీకు ఖచ్చితమైన సమాధానాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అందువల్ల చూడండి, ఇక్కడ వ్యవహారిక సత్తావాదం, అర్థశాస్త్రం, వాక్య నిర్మాణం, అలాగే పద నిర్మాణం, ధ్వని శాస్త్రం, ఉచ్చారణ తెలిపితే ఇదంతా కలిపితే ఏమైంది? సౌండ్ స్పీచ్ అయింది. అంటే ఒక మనం మాట్లాడేటువంటి ఒక విధానానికి ఇన్ని రకాల అంశాలు ఆధారం అవుతూ ఉంటాయి. ఇది ఒక డయాగ్రామ్. అంటే మాట్లాడేస్తున్నాం కదా అనేసుకోవచ్చు, కానీ ఒక సైంటిఫిక్ అధ్యయనాన్ని చేయాలి. ధ్వనులు ఉంటాయి, అందులో పదాలు ఉంటాయి, పదబంధాలు ఉంటాయి, వాక్యాలు ఉంటాయి, అక్షరం ద్వారా వచ్చే అర్థం ఒకటి ఉంటుంది, కాంటెక్స్చువల్ మీనింగ్ ఉంటుంది, సెంటెన్స్ మీనింగ్ ఉంటుంది. వీటిని మనం క్లియర్ కట్ గా అర్థం చేసుకునేటప్పుడు ఆ భావన, ఆ భాష, దాని ఉన్న మౌలికమైన అంశాలు మనకు తెలుస్తాయి. అలా తెలుసుకోవడం మొట్టమొదటగా భాషాశాస్త్ర అధ్యయనంలో అవసరం. ఇది ఫండమెంటల్ ఇష్యూ. అయితే భాషాశాస్త్రంలో చూడండి, పార్ట్ ఏ, పార్ట్ బి అని పేపర్ 1లో 2 రకాలుగా ఉంటాయి. ఈ పార్ట్ ఏలో ఇప్పుడు మనం పరిచయం చేసుకుంటున్నాం. ఈ పార్ట్ ఏలో మొత్తం చూడండి 5, ఒకటో గ్రూప్ లో 5 ప్రశ్నలు ఉంటాయి. ఇవి కంపల్సరీ, ఖచ్చితంగా రాయాలి. ఖచ్చితంగా రాయాలి. ఒకటి, ఒక్కొక్క ప్రశ్నకి 10 మార్కులు, టోటల్ గా 5 ప్రశ్నలు, 5 × 10 50 మార్కులకి వస్తుంది. ఇది 20 + 20 + 10, ఈ రకంగా 50 మార్కులకి. ఇలా అన్ని గ్రూపుల్లోంచి 3 వేసి ఉంటాయి. ఇది ఒకటో ప్రశ్న, ఇది రెండో ప్రశ్న, ఇది మూడో ప్రశ్న. అంటే ఈ లాంగ్ టైప్ ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ 2 ఉంటాయి, మళ్ళీ షార్ట్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది. ఈ 5 షార్ట్ క్వశ్చన్స్ చూసారా? అంటే భాషా శాస్త్రాన్ని మీరు లాంగ్ లేదా ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ లోని చదవాల్సి ఉంటుంది, షార్ట్ ఆన్సర్స్ గాను చదవాల్సి ఉంటుంది. దీనికి మళ్ళీ వర్డ్ లిమిట్ ఉంటుంది. ఇక్కడ 10 మార్కులకి గాను 150 పదాలు అంటాడు. ఎగ్జాక్ట్ గా మనం లెక్క పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సుమారుగా 1 పేజ్ అనుకుందాం. 1 పేజ్ లో అది పూర్తి అయిపోవాలి మన రైటింగ్ స్క్రిప్ట్ లో. అలాగే 20 మార్క్స్ కి 250 వర్డ్స్ లిమిట్ అంటాడు. అంటే 2.5 పేజీలు సుమారుగా. కొంచెం తగ్గినా మీరేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు భాషాశాస్త్ర అడ్వాంటేజ్ ఏమిటి అంటే, లైక్ మ్యాథమెటిక్స్, స్టోరీ చెప్పడానికి ఛాన్స్ ఉండదు. విషయాన్ని విషయంగా రాయటమే. ఇంకా దీన్ని తోసేయడానికి, ముందుకు నెట్టడానికి ఏమి ఉండదు. సినిమా స్టోరీలు రాయడానికి ఛాన్స్ ఉండదు. ఇది కొంచెం తెలిసినట్టుగాను, చాలా వరకు తెలియనట్టుగాను ఉంటుంది. అది కొంచెం జాగ్రత్తగా గమనించాలి. దాని లోపలికి వెళ్ళినప్పుడు మీకు విషయం అర్థమవుతుంది. అందువల్ల ఇలా మీరు ఇందులోంచి కంపల్సరీ క్వశ్చన్ ఒకటి తీసుకోవాలి. ఈ 2, 3, 4లోంచి ఒక క్వశ్చన్ కంపల్సరీ. ఆప్షన్లు అంటే మిగతా వాటిలో ఆప్షన్ల కింద లెక్క. మొత్తం మీద వీటికి 125 మార్క్స్ నుంచి 150 మార్క్స్ వరకు మనం రాయగలిగితే, మీరు బాగా రాయగలిగితే 135 to 145 వరకు మనం సంపాదించవచ్చు. బాగా రాయగలిగితే, అండర్లైన్. బాగా రాయగలిగిన అంటే ఏం? ఇది కదా చాలా ముఖ్యమైనది. ముందు మనం ఆప్షన్ని ఎన్నిక చేసుకునే నేపథ్యంలో మొట్టమొదటి ఇష్టం ఉండాలండి సబ్జెక్ట్ అంటే మీకు. తర్వాత మీ మెటీరియల్ ఏ రకంగా ఉంది, మీకు సివిల్ సర్వీసెస్ స్థాయిలో ఉందా, లేదా ఏదో చౌకబారుగా ఉన్నటువంటి వ్యవహారమా అనేది చాలా ముఖ్యం. తర్వాత మీకు గైడెన్స్ ఇచ్చేటువంటి విధానం. మీకు డౌట్స్ వచ్చినప్పుడు మీ పక్కన ఎవరు ఉండరు. దాన్ని మీరు టెలిగ్రామ్లో మాకు పోస్ట్ చేయాలి, మాకు 1 డే టైం ఇవ్వాలి. ఎందుకంటే మా మిగతా వాళ్ళందరూ ఇస్తూ ఉంటారు, డౌట్స్ ఇస్తూ ఉంటారు కదా, వాళ్ళ సమాధానం చెప్పే నేపథ్యంలో మాక్సిమం 1 డే. 1 డే కన్నా ఎక్కువ టైం తీసుకునే ఛాన్స్ ఉండదు. మేము మీకు రిప్లై ఇస్తాం. ఇంతకు ముందు ఇచ్చినటువంటి శిక్షణలో మేము పేపర్ స్థాయిని సరిగ్గా అంచనా వేసామా లేదా అని కూడా చూడండి. యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉన్నాయి అవి. ఆల్మోస్ట్ 90 to 95% యాక్యురసీతో మేము పేపర్ని ప్రీవియస్ గా ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ నుంచి వచ్చినాయి. అది మీకు అడ్వాంటేజ్. పైగా మేము టెస్ట్ సిరీస్ కనెక్ట్ చేస్తాం. సమయం ఇస్తున్నామా లేదా, మీ చదువుకోవడానికి టైం మీకు రోజు 1.5 hour లేదా 1 hour ఉంటుంది, ఒక్కోసారి 2 hours ఉంటుంది. అంటే ఆయా టాపిక్స్ బేస్ చేసుకొని మేము 8 to 10 మాక్సిమం పెడుతూ ఉంటాం. ఆ తర్వాత 10 నిమిషాలు, పావు గంట, అరగంట కూడా ఒక్కోసారి వెళ్తూ ఉంటుంది సబ్జెక్ట్ వైజ్. మీకు ఉన్నటువంటి
డౌట్స్ ఇంకొంచెం ఎక్కువ అయ్యే అవకాశం ఉన్నప్పుడు. ఇక అందుబాటులో మేము ఉంటున్నామా లేదా? అందుబాటులో అంటే మీరు ఎక్కడో ఉంటారు, మేము ఎక్కడో ఉంటాం. కానీ మన ఇద్దరికి సంధానం ఏమిటి అంటే టెక్నాలజీ. మీరు ఏ రకమైనటువంటి సమాధానం కావాలనుకున్నా మాకున్న అందుబాటులో ఉన్న సమయాన్ని బేస్ చేసుకుని మీకు రిప్లై ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఫీజులు, ఎంత ఫీజు, విపరీతమైన ఫీజులు అయితే మేము పెట్టేయటం లేదు, సాధారణమైన ఫీజులే పెట్టాం. దాంతో కూడా మీరు కంపేర్ చేసుకోండి. ప్రధానమైనది సకాలంలో బోధన. 4 months మ్యాక్సిమం. ఈ ఫుల్ కోర్సులు మేము 4 months లో మీకు ఇస్తాం. 4 months ఇస్తున్నాం కదా అని కటింగ్ పెట్టి తోసేస్తాం అనుకోకండి మీరు. ప్రతి విషయాన్ని మీకు చెప్తాం. అయితే ఇక్కడ ఈ 4 months కోర్సు మొత్తం కంప్లీట్ అవుతుంది. దీని తర్వాత టెస్ట్ సిరీస్, ఇది మీరు రాయవలసినటువంటిది, ఇది 1 month. దీని తర్వాత లేదా దీనికి ముందు కూడా కావాల్స్తే మీరు బూస్టర్ కోర్స్ అని, మార్క్స్ బూస్టర్ కోర్స్ అని పెట్టాం. దాంట్లో ఏంటంటే మీరు మొత్తం చదువుకున్న విషయాన్ని 1 month లో కొన్ని మోడల్ ఆన్సర్స్ తో డైరెక్ట్ గా మీకు ఆ ప్రశ్నకి ఎలా రాయాలి ఆన్సర్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ కి మీకు ఆన్సర్స్ ఇస్తాం. ఇలా మీరు 3 tier లో మీకు ఈ విషయాన్ని అందజేసే ప్రయత్నం చేస్తాం. అయితే ఎన్ని మార్కులు రావాలండి ఆప్షనల్లో అంటే మినిమం 55% ఉండాలి. అలా ఉంటే మీరు మంచి మార్కు సాధించినట్టు లెక్క. దీనికి ఎలాంటి సామర్థ్యాలు కావాలి అంటే మినిమం ఉండాలి అనుకుంటే ఇది ఓసీ క్యాండిడేట్కి ఉండవలసినటువంటిది. ఇంకా ఎక్కువ ఉంటే బెటర్, వస్తాయి. అంటే 300+ మార్క్స్ మీరు సంపాదించగలిగితే మీకు మెయిన్స్ లో చాలా వరకు మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. నేనేమంటానంటే 350+ ని టార్గెట్ పెట్టుకోండి. అప్పుడు మీరు ఎఫెక్టివ్ రైటింగ్ అనేది ఎలా రాయాలి, దాంట్లో ఉండే మూలంలోంచి విషయాన్ని ఎనలైజ్ చేసి రాసే విధానం ఎలా ఉండాలి, మీకు ప్రతి విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాం. దానికి మీరు చేయవలసింది ఏమిటంటే ప్రాక్టీస్ చేయాలి. సమస్యల పరిష్కారాలని ఎక్కడెక్కడైతే మీ సమస్య అనిపిస్తుందో, ప్రాబ్లం అనిపిస్తుందో ఇమీడియట్ గా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. లేదా మీరు ఆలోచించి మీకు తెలిస్తే ఓకే, కానీ తెలియని వాళ్ళని అడిగే టైం వేస్ట్ చేస్తారు. ఇలా మీరు మంచి మార్క్స్ రావడానికి జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్. ఇక తెలుగుని ఎందుకు తీసుకోవాలండి ఆప్షన్, ఇది చాలా కీలకమైనది. చూడండి, మీరు ఏదైనా డిగ్రీ కావచ్చు, బిఏ, బీకామ్, బిఎస్సి, బీటెక్, బిఎల్, బీబీఎం, ఏదైనా కావచ్చు, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ కూడా కావచ్చు. అయితే మీరు అందులో తెలుగు ఉండాలని నియమం లేదు. మీకు బేసిక్ స్ట్రక్చర్ చదవడం వచ్చా, రాయడం వచ్చా, ఆ రాయడంలో కూడా వేగంగా రాయడం సాధన చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. చదవడం వచ్చు కదా అని చెప్పేసి అక్కడ ఉన్న విషయాన్ని మీరు వేగంగా చదివి అధ్యయనం చేసుకునేటువంటి వ్యూస్ మీకు ఉంటే చాలు. మేమే నేర్పిస్తాం మీకు, లేదా మా ద్వారా మీకు ఏం వస్తాయి అంటే విషయాన్ని విశ్లేషణ చేయడం. పెద్ద డేటా ఉంది, డేటాని ముక్కలు చేయటం ఎలాగా, చిన్న చిన్న ముక్కలుగా మీరు అధ్యయనం చేయడానికి మేము మీకు ఖచ్చితంగా శిక్షణ చేస్తాం వివిధ అంశాలతో. దీన్ని కంపేర్ చేయటం ఎలాగా, ఈ కంపారిజన్ అనేది మీకు తెలియజేస్తాం. 360 degrees లో మొత్తం ఉన్న విషయాన్ని ఎలా మనం అధ్యయనం చేయాలి అంటే అన్ని రకాల కోణాల్లోంచి ఎలా చూడాలి. అప్లికేషన్ అండ్ అన్వేషణ. అన్వేషణ అంటే కొత్తగా ఉన్న విషయాన్ని, పాత విషయాన్ని ఎలా దాన్ని మొబలైజ్ చేసి దానికి తగినట్టుగా ఆన్సర్స్ రాయాలి. అయితే తెలుగుకి ఎంత ఉంటుందా అనుకోకండి మీరు. తెలుగు భాషాశాస్త్రానికి ఉండకపోవచ్చు, కానీ భాషాశాస్త్రంలో కూడా అంటే పేపర్ 1 పార్ట్ ఏలో కూడా చిన్న చిన్న మోడిఫికేషన్స్ ఉంటాయి. సాహిత్య చరిత్రలో ఇంకొంచెం పెద్దగా ఉంటాయి. పేపర్ 2లో టెక్స్ట్లు ఉంటాయి, అక్కడ ఇంకొంచెం ఎక్కువ అవసరం అవుతుంది. అందువల్ల రాసే విధానం, చూసే విధానం, మనం రాసే విధానం ఎలా ఉండాలి, ఆ ప్రశ్నని ఎలా దాన్ని ఐడెంటిఫై చేయాలి అనేది చాలా కీలకమైనది. కొత్త అంశాలని జోడించాలి. లాస్ట్ ఇయర్ చెప్పినటువంటి విషయం ఈ సంవత్సరం అలానే చెప్తాం అనుకోకండి. దాంట్లో అప్లికేషన్స్ మారుతాయి, ఎగ్జాంపుల్స్ మారుతాయి, చెప్పే తీరు మారుతుంది, పదబంధాలు కొంచెం కొత్తగా చెప్పేందుకు ప్రయత్నం చేస్తాం. అంటే ఎక్స్పీరియన్స్ అవుతున్న కొద్ది దాని మీద ఇంకొంచెం పట్టు రావాలి, అలా చెప్పే ప్రయత్నం చేస్తాం. అందువల్ల మీరు తెలుగు ఆప్షన్ తీసుకోవడానికి బేసిక్ గా ఇవన్నీ మీ దగ్గర ఉంటాయి. ఇవి మీకు కొంచెం తక్కువ ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఇవన్నీ ఉన్నా దానికి ప్రాక్టీస్ కూడా అవసరం. అందువల్ల టెక్స్ట్ సిరీస్ కూడా మీరు రాయగలిగితే మీరు 350 మార్క్స్ ని సులువుగా రీచ్ అవుతారు. మీరు అక్షర దోషాలు లేకుండా భావదోషాలు, భాషా దోషాలు, ఆ డేటాని సరిగ్గా చెప్పడానికి తగినట్టుగా రాయగలిగితే 350 మార్క్స్ ఈజీ అవ్వటం అనేది పెద్ద కష్టమైతే కాదు. ఎందుకంటే ఒక ప్రొఫెసర్ స్థాయిలో మీకు విషయాన్ని అందజేస్తాం. దిద్దే వాళ్ళు కూడా ప్రొఫెసర్ దిద్దారు మీ పేపర్లు. అందువల్ల మీకు మార్క్స్ ఇవ్వడానికి వాళ్ళు ఎలాంటి సందేహము, ఇబ్బందిని పడరు. అయితే ఇందులో బేసిక్స్ ఏమిటండి, జనరల్ గా ఉండే అంశాలు ఏమిటి, తెలుగు భాష ఏం నేర్పిస్తుంది, ఎందుకు తీసుకోవాలి మీరు బీటెక్ ఏదో
బీటెక్నో ఎంటెక్నో లేకపోతే ఇంకేదైనా తెలుగుకి ఏమాత్రం సంబంధం లేకుండా వేరే సబ్జెక్ట్ తీసుకుంటారు. దానికి దీనికి ఏమిటి రిలేషన్? ఇది చాలా కీలకమైనది. ఎందుకు తీసుకుంటున్నారా అంటే ఈజీ అంటారు. సబ్జెక్టులు ఏవి ఈజీ కాదండి. ప్రతి సబ్జెక్టు దానికి ఉన్న డెప్త్ దానికి ఉంటుంది. మీరు ఈజీ అన్నమాట కామన్ గా చెప్పే వర్డ్స్ చెప్పొద్దు. ఓకేనా? అందువల్ల కొంచెం టెక్నికల్ గా చెప్పాలి. ఈ చిన్న క్వశ్చన్ అడుగుతాను మీకు, మాతృభాష అంటే ఏమిటి? మాతృభాష అంటే ఏమిటండి? ఎవరైనా మాట్లాడొచ్చండి. మీరు అన్మ్యూట్ చేసేసుకొని మాట్లాడుకోవచ్చు. మాతృభాష అంటే ఏంటండి? ఎవరైనా కొంచెం ఈ నేను మాట్లాడగలిగితే వేగంగా మాకు వివరణ అంత అర్థం అవుతూ ఉంటుంది. మీరు కొంచెం ఆలస్యం చేస్తే టైం వేస్ట్ అవుతుంది. ఎవరైనా అన్మ్యూట్ చేసుకుని మాట్లాడే అవకాశం ఉంటే మీకు తెలిసింది చెప్పచ్చు. తప్ప రైట్ అనే తర్వాత మదర్ లాంగ్వేజ్ సార్. ఏమండి? మదర్ లాంగ్వేజ్ సార్. అది అంటే అంటే మీరు ఇష్టమైన దీన్ని భాష అండి. ట్రాన్స్లేట్ చేశారు. మదర్ ఎస్ లాంగ్వేజ్ కి సార్. ట్రాన్స్లేట్ చేశారు మీరు. నేను అడిగింది ఏమిటి అంటే ఏమిటి అడిగాను. పుట్టుకతో అంటే వచ్చిన భాష. వాట్ ఇస్ ద మీనింగ్ వాడుక ఆఫ్ భాషలో. ఎస్ సార్. పుట్టుకతో వచ్చిన. చెప్పండి. ఏమండి? పుట్టుకతో వచ్చింది అంటున్నారు. వచ్చిన ఇంకా భాష. సమాజంలో పుట్టుకతో వచ్చిన భాష. వాడడానికి వాడుక భాగం ఆ, సార్. ఆ, చెప్పండి సమాజం మనోజ్ గారు. సమాజంలో సమాజంలో వాడుకలో ఉండే భాష. మరి సమాజ భాష అనొచ్చు కదా, మాతృభాష ఎందుకన్నారు? మదర్ టంగ్ ఎందుకన్నారు? అంటే సమాజంలో మెజారిటీ ఆఫ్ ద ఎక్కువ మంది ఎక్కువ శాతం ఎవరైతే మాట్లాడతారో ఎక్కువ శాతం మాట్లాడే భాష. చూసారా? మీరు మాతృభాష తెలుగు అయి ఉండొచ్చు. 99% మీరు మాతృభాష తెలియకపోయినప్పటికీ తల్లి నేర్పిన భాష మాతృభాష అంటున్నారు. అది 100% తప్పు. అదేమిటండి? మాతృ అంటే అమ్మ కదండి, భాష అంటే లాంగ్వేజ్ కదండి. అలా మనం ఒక వేగ్ గా చెప్పడానికి వీలు లేదు. ఇది మీరు బేసిక్ గా నేర్చుకోవాల్సిన విషయం. మాతృభాష అంటే ఏమిటి అంటే, నేను ఒక చిన్న ప్రాక్టికల్ వెర్షన్ చెప్తాను, అప్పుడు మీకు కరెక్ట్ గా అర్థం. ఒకటికి 14 భాషలు వచ్చు. పివి నరసింహారావు గారు అనుకున్నా, ఆయన 14 భాషలు వచ్చని చెప్పారు, కానీ ఎప్పుడు మాట్లాడాలో మనకు తెలియదు. అతని మాతృభాషలాగా అన్ని భాషలు మాట్లాడగలడు, అన్ని భాషల్లో కూడా ఒకే రకంగా ఆ భాషా పదాలతోనే మాట్లాడగలడు. ఇప్పుడు ఆయనకి ఏది మాతృభాష ఎలా తెలుస్తుంది మనకి? ఆయన అడగకూడదు, ఏది మాతృభాష అడగకూడదు, మనమే తెలుసుకోవాలి. చిన్న టెస్ట్ పెడతాం, తెలిసిపోతుంది. చూడండి, ఆయన నిద్రపోతున్నాడు. నిద్రపోతున్నప్పుడు ఒక వీక్ మాతృభాష అంటే మనుగడకు ఉపయోగపడే భాష, తన మనుగడకు ముందుకు నడిపించే భాషగా చెప్పచ్చు సార్. సరే, మీకున్న అభిప్రాయాలు మీకు ఉన్నాయండి. నేను చెప్పింది టెక్నికల్ గా చెబుతున్నాను, ఓకేనండి? ఇది మీకు చెప్పవలసిన విధానం. ఇది 14 భాషలు నేర్చుకున్నవాడు మాతృభాష ఏదో తెలియనట్లుగా అంత మాతృభాషలాగా మాట్లాడగలిగేటువంటి వ్యక్తికి అతనిని అడగకుండా మనమే అతను మాతృభాష తెలుసుకోవాలి అనుకుంటే, ఆయన బాగా నిద్రపోతున్న సమయంలో ఒకటి కొట్టినప్పుడు వాడు అన్నట్టు అనుకోండి, ఏదో భాషలో మాట్లాడుకోండి, అది వాడు మాతృభాష. దేర్ఫోర్ మాతృభాష అంటే ఏమిటి అంటే, ఏ భాషను నేర్చుకుంటున్నాము అనే స్పృహ లేకుండా వచ్చిన భాషని మాతృభాష అంటారు. ఇది టెక్నికల్ గా ఉన్న మీనింగ్, టెక్నికల్ గా ఉన్న నిర్వచనం. అంతేగాని అమ్మ భాష అంటే అమ్మ ఇటలీ, అయ్యే తెలుగు, పెరిగింది బెంగాలీలు, వాడికి ఏ భాష వస్తుంది? మాతృభాష ఏది? చూసారా? అన్కాన్షియస్ గా వాడు భాషను నేర్చుకుంటున్నాడు అనే స్పృహ లేకుండా దేన్నైతే నేర్చుకుంటాడో అది మాతృభాష. ఏమంటే డెఫినెట్ గా అర్థమైందా మీకు ఇది? కాబట్టి మాతృభాష అనగానే అమ్మ భాష అని, ఇంట్లో నేర్చుకున్న భాష అని ఇలా అనటానికి వీల్లేదు. అది అంటే తెలిసిన విషయాన్ని కొంచెం సిస్టమేటిక్ గా సైంటిఫిక్ గా చెప్పడం, ఇది చాలా కీలకంగా ఉంటుంది లాంగ్వేజ్ స్టడీలో. అందువల్ల భాషలో ప్రధానమైన అంశాలు ఏమిటి? ఒక సిలబస్ లో ఉన్న ఈ భాష అనేది ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఎందుకంటే, అసలు ఆంథ్రపాలజో పబ్బాడో ఇంకే తీసుకోవచ్చు కదా.
మిగతా వాళ్ళకి లేని లేదా అవసరం అయిన ప్రధానమైన అంశం లాంగ్వేజ్ ఇస్తుంది. వాడు వితౌట్ ఎనీ లాంగ్వేజ్ యు కెనాట్ స్పీచ్ ఎనీథింగ్. నీకు భాష లేకుండా ఏ భావాన్ని బయటికి చెప్పలేము. చెప్పాలనుకుంటే వాడేదో మూకీ లాంగ్వేజ్ లాగా మోగ భాష చెప్పుకోవాలి. కాబట్టి భాష చాలా కీలకమైంది. దీంట్లో మనం మంచి మార్క్స్ తెచ్చుకోవడం చాలా అవసరం. అందువల్ల పేపర్ 1 పార్ట్ ఏలో ఇది మంచి మార్కులు తెచ్చుకోవడానికి చాలా జాగ్రత్తగా అధ్యయనం చేయాలి, సైంటిఫిక్ గా అధ్యయనం చేయాలి. అందువల్ల మాతృభాష అంటే ఏమిటో తెలియకుండా మన నాళ్ళు గడిపేశాం. భాష అన్నాం, మదర్ టంగ్ అన్నాం. మదర్ టంగ్ అంటే మాతృభాషకి ట్రాన్స్లేషన్ అది. మరి మదర్ టంగ్ అన్నప్పుడు ఫాదర్కి ఏం టంగ్ ఉంటుందా? అది కాదు. అక్కడ ఫాదర్ టంగ్ అనే మాటే లేదు. ఉందా ఇంగ్లీష్లో? ఏమండి? అందువల్ల భాషని అధ్యయనం చేసేటప్పుడు భాష సాహిత్యం వేరువేరుగా ఉండదు. సాహిత్యంలోనే భాష ఉంటుంది, భాషలో సాహిత్యం ఉండాలని లేదు. అందువల్ల సాహిత్యము భాష కలిపి పేపర్ 1 గా అందులో 2 పార్టులుగా ఉంటుంది. ఈ సాహిత్యం నేర్చుకోవడం ద్వారా భాష మీకు ఆబ్వియస్ గా వస్తుంది. దానిలో ఒక మౌలికమైన పరమార్థం మిగతా భాషలలో మిగతా ఆప్షన్స్ లో లేనిది తెలుగులో మాత్రమే, లాంగ్వేజ్ లో మాత్రమే ఉన్నటువంటిది ఏమిటి అంటే చూడండి, కావ్య కళ రసజ్ఞత వికాసము పొందినయేని మానవుండు అవ్యవ అవ్యవమైన హ్లాదము యథసాక్షిగా పొందుట మాత్రగాదు సర్వ వ్యసనాత్మ పాసమును పాయును దైవముతోడి భవ్య బాంధవ్యము సంగి తానయొక దైవమగు తనతోటి వారికి. చూడండి, ఒక భాషని మనం ఇష్టపడి నేర్చుకుంటే ఏమవుతుందట? మనల్ని మనం సంస్కరించుకుంటాం. అసలు సాహిత్యంలో ప్రధానమైనది ఏమిటి? ఆనందం పొందటం. మనం ఒక ఆట ఆడేటప్పుడు గెలుద్దామని ఆడతామా, ఓడిపోతామని ఆడతామా? సాధారణంగా గెలుద్దామని ఆడతాం. మరి ఇద్దరు 2 టీములు ఉంటాయి, 2 టీములు గెలుస్తాయా? ఏదో ఒక టీమే గెలుస్తుంది. రెండో టీము ఓటమి చెందాలి, కానీ ఓడిపోయాం అనకూడదు. మనం వాళ్ళని గెలిపించాము అన్నప్పుడు ఉన్న తృప్తి వేరు, మనం ఓడిపోయాం అన్నప్పుడు ఉన్న నిరాశ వేరు. కానీ ఈ సాహిత్యాన్ని చదవడం ద్వారా నిరాశ ఉండదు, ఎప్పుడు నీకు ఆనందమే. చివరికి మాతృదేవోభవ సినిమా చూసినా సరే ఏడుపు కొట్టు సినిమా అది అయినా సరే అందులో కూడా ఆనందమే ప్రయోజనం. ఇక రెండవది, మనలో కొంత పశుప్రాయమైనటువంటి గుణాలు ఉంటాయి. కోపంగా ఉన్నప్పుడు చూడండి, కళ్ళంతా ఎక్కకైపోయి పెదాలు అదిరిపోయి అసలు కళ్ళంతా పెదాలన్నీ ఇలా అదురుతూ ఉంటాయి, మొత్తం నరాలన్నీ పొంగిపోతూ ఉంటాయి. అది పశుప్రాయమైనటువంటి గుణం. అలాంటిది కూడా మనలోంచి పోగొట్టుకోవచ్చు సాహిత్యం చదవడం ద్వారా. అందుకని ఐఏఎస్ ఆఫీసర్లు ఏ మీటింగ్కి వెళ్ళకపోయినా వెళ్ళినా కల్చరల్ గా ఉన్నటువంటి డాన్సెస్ లాంటివి, కల్చరల్ ట్రెడిషనల్ డాన్సెస్ వాటికి ఖచ్చితంగా వెళ్తారు. ఆ 1 అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ అందులో వాళ్ళు కనుక ఉన్నట్లయితే ఇన్ని రకాల టెన్షన్స్ నుంచి ఫ్రీ అయిపోతారు. అంటే మెలోడియస్ మ్యూజిక్స్ వినటం ఇలాంటివన్నీ కాదు. తర్వాత దైవముతోటి బాంధవ్యం. మీరు ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఎవరు? పౌర సేవకులు. సేవ అంటే ఏమిటి? పౌరులకు సేవ చేయటం. అంటే ఎవరు పౌరుడు అంటే పురంలో ఉండేవాడు పౌరుడు అని అర్థం ఉంది. కానీ మనకి ఉపనిషత్తులు ఏముంటున్నాయట? సేవ చేయడం అంటే ఎవరట? ఎవరికైతే ఆపదలు ఉంటాయో వాడికి సేవ చేయడం అవసరం. కష్టాల్లో ఉన్నవాడని ఆ కష్టం నుంచి బయటికి పడేయటం. అలా బయట పడినటువంటి వాడు ఎవడైతే తనకు సహాయం చేశాడో ఆ సహాయపడిన వాడిని దేవుడుగా భావిస్తాడు. ఉదాహరణకి ఎవడో యాక్సిడెంట్ లో పోయే పరిస్థితిలో ఉన్నప్పుడు మనం తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశాం. తర్వాత వాడికి ఏదో కోమా నుంచి బయటకు వచ్చి నన్ను ఎవరు జాయిన్ చేశాడు, ఒక 5 నిమిషాలు లేట్ అయితే మీరు చచ్చిపోయే వాళ్ళు అంటే ఆ వ్యక్తి ఎక్స్ అనేటువంటి వాడు జాయిన్ చేశాడంటే దేవుళ్ళగా వచ్చి కాపాడావయ్యా. కాబట్టి దైవత్వముతోని బాంధవ్యాన్ని ఇవ్వగలిగేది సాహిత్యం. చివరికి అది సాయం చేస్తూ 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 మనమే దైవంగా మారిపోతాం. అది భాషా సాహిత్యాంశాల ద్వారా మనల్ని మనం ఏవైతే ఇప్పుడు కాకి లేకపోతే ఐకమత్యం అనే పాఠంలో కట్టె పుల్లలు విరచడం లేదా కట్టేసి విరవడం, ఇవన్నీ ఐకమత్యం ద్వారా ఒక కథ ద్వారా కలిసి ఉండటం అనే భావన నేర్చుకోవటం. ఇలా ఒక్కొక్క కథలోంచి ఒక్కొక్క నీతి ఉంటుంది. ఆ నీతి సాహిత్యానికి సంబంధించింది. మనిషి ఎలా ఉండాలో చెప్పేటువంటి విషయం. ఒక పంచతంత్రం చదివామనుకోండి, దాంట్లో పేర్లు వేరు వేరు రకాలు ఉండొచ్చు. కాకికి ఓ పేరు పెడతాడు, గొడ్లగోపకు ఓ పేరు పెడతాడు, పావురానికి ఓ పేరు పెడతాడు,
మనుషులకు వేరు వేరు రకాల పేర్లు పెడతాడు. ఈ పేర్లు ఏవి పెట్టినా ఆ గుణాలకు సంబంధించిన విషయాల్ని అధ్యయనం చేయడం ద్వారా మానసికమైన మార్పుని పొందడం అనేది సాహిత్య చరిత్రలో ప్రధానమైనటువంటి అంశం. ఇలా మనం సాహిత్యాన్ని ఎంజాయ్ చేయడంతో పాటు మనలో ఉండే చెడుని పోగొట్టుకొని సేవా గుణాలని సంపాదించుకుంటూ ఒక సివిల్ సర్వీస్ అంటే ఒక్క రోజులో అయిపోయేది కాదండి. ఒక యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవాలి. నేను ఇవాటి నుంచి సివిల్ సర్వెంట్ని అని మీరు ఫీల్ అవ్వాలి. అలా ఫీల్ అయ్యి అలా ఉండిపోవడం కాదు. దానికోసం ప్రయత్నం చేయాలి. ప్రతి తపన, ప్రతి ఆలోచన, నువ్వు సివిల్ సర్వెంట్ గా ఉంటే ఎలా ఉంటావో అలాంటి టైం సెన్స్ ఇవన్నిటినీ మీరు ఆకలింపు చేసుకోగలగాలి. అందుకనే మీకు ఇచ్చిన టైం ఏమో 3 గంటలు. రాయవలసిన ప్రశ్నలో 19 ప్రశ్నలు రాయాలి, వాటి సమాధానాలు రాయాలి 3 గంటల టైంలో. ఏ డిగ్రీలో అన్ని ఉన్నాయండి అసలు? అన్ని డిస్క్రిప్టివే, ఏవి ఆబ్జెక్టివ్ లో బిట్ పేపర్ లేదు ఏమండి. మెయిన్స్ లో సంబంధించి, ఒక ఆప్షన్ సంబంధించి, ఒక పేపర్ కి సంబంధించి ఇంత రిస్ట్రిక్షన్ ఎందుకు చేస్తున్నాడు అంటే నువ్వు డేటాని డంప్ చేయమని కాదు, ఆ డేటాలోని నీకంటూ ఒక ప్రత్యేకత కలిగేలాంటి పదాలతో సమయాన్ని సరిపెట్టుకుని రాయడం చాలా కీలకం. కాబట్టి వ్యక్తిగత సామర్థ్యాన్ని పెంచుకోవడం, నీకున్న టైంని ఎలా ఉపయోగించావు అనేది చాలా. కాబట్టి భాషకు సంబంధించిన విషయాల్ని మనం ఒక క్రమ పద్ధతిలో సరైనటువంటి అవగాహనతో, కొన్ని చోట్ల కంపారిజన్తో, టైం సెన్స్తో నేర్చుకోగలగాలి. ఒక సైంటిఫిక్ అప్రోచ్తో నేర్చుకోవాలి. అలా నేర్చుకునేటప్పుడు మీకు ఈ రకమైనటువంటి ప్రమాణకత ఏర్పడుతుంది. అంటే అనాలిసిస్, డేటా, రీసెర్చ్, ఈ 3 రకాల కోణాలలోంచి మీ బుద్ధిని వికసింపజేసేలాగా భాషాశాస్త్రాన్ని, సాహిత్యాంశాల్ని నేర్చుకోవాలి. అలా నేర్చుకునేటప్పుడు మీలో మీకు తెలియకుండానే మీరు రాసే విధానం, మీరు ఆలోచించే విధానం, మీరు చెప్పే విధానం 3 కూడా ఒకే రకమైన స్ట్రక్చర్డ్ గా వస్తాయి. అనవసర మాటలు సివిల్ సర్వీస్ అయిన వాళ్ళని మీరు ఎప్పుడైనా చూడండి, సోది మాటలు, పనికిమాలిన మాటలు వాళ్ళు మాట్లాడరు. ఏ మాట మాట్లాడాలో ఆ మాట కరెక్ట్ గా ఖచ్చితంగా మాట్లాడతారు. రాజకీయ నాయకుల సోది మాటలు, సోది కప్పులు చెప్పరు. వాళ్ళ మాటలు ఎక్కువ మాట్లాడేవాళ్ళు కాదు నిజానికి. చూడండి, అరిచే కుక్క, కరిచే కుక్క 2 ఉన్నాయి. అరిచే కుక్క కరవదు, కరిచే కుక్క అరవదు. ఎవరైతే తూకం బట్టి మాట్లాడగలుగుతారో ప్రతి మాటకి ఆ పదం అక్కడ సూటబుల్ సెంటెన్స్ లో భాగంగా కనిపిస్తుంది. సెంటెన్స్ లో ఆ పదం చాలా కీలకంగా ఉంటుంది. అలాంటి పదాలని వేయగలిగేలాగా మాట్లాడడం రావాలి. అలా మాట్లాడడం వచ్చేవాళ్ళు రాయడం రావాలి. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొని, అంటే ఒక ఉదాహరణకి 150 పదాలతో రాయవలసింది సుమారుగా మనం 7 నుంచి 8 నిమిషాల లోపే రాసేయాలి. టైం సెన్స్, పదాల పరిమితి, ఆ ఇచ్చిన ప్రశ్నకు తగినట్లుగా రాయడం, ఇది ఎనాలిసిస్ లో రాయాలి. ఆ డేటాని ఎనాలిసిస్ చేయాలి, అది పరిశోధనాత్మకంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు దానికి సైంటిఫిక్ అప్రోచ్ వస్తుంది. అప్పుడే మీరు ఈ 7 నిమిషాల లోపే రాసిస్తారు. అలా మిమ్మల్ని టైంని సైంటిఫిక్ గా మారుస్తూ, టైంని తగ్గించి మీరు 3 గ్రూప్స్ లోంచి కూడా రాయగలిగి మిగిలిన టైంని కావాలంటే పార్ట్ బిలో సాహిత్య అంశాలకి కేటాయించుకోవచ్చు. అప్పుడు 3 గంటల్లో మీరు 250 మార్కులు అంటే 19 ప్రశ్నలకు సమాధానం సక్రమంగా రాయగలుగుతారు. 100% సక్రమంగా రాయగలుగుతారు. అప్పుడు ఎందుకు రాదు చెప్పండి? 250 మార్కులు కనీసం 220 కూడా వేయడా, 200 వేయడా? మొదనష్టంగా లెక్కేసుకున్నాయి. 200 + 200 400 మార్కులు రావాలి. మరి ఎవరికైనా వస్తున్నాయి అలాగా? రావడంలో. అందుకని కసిగా STNIS అకాడమీ మిమ్మల్ని 350+ మరీ టార్గెట్ ఎక్కువ పెట్టేస్తే భయపడిపోతారు కదా. అందుకని 350+ ని మీరు సాధించాలనే తపనతో మీ ముందుకు వచ్చింది. ఇందులో అనేక రకాల విషయాలు ఉంటాయి చూడండి. ఇందులో భాషోత్పత్తి, భాష పుట్టడానికి ముందు వ్యాకరణం కొంత కంట్రోల్ చేస్తుంది, సౌండ్ కొంత కంట్రోల్ చేస్తుంది, ఆ కనెక్షన్ కొంత కంట్రోల్ చేస్తుంది, అందులో ఉన్న మీనింగ్ కొంత కంట్రోల్ చేస్తుంది. ఇలా కంట్రోల్ చేస్తూ మనం మాట్లాడాలి. ఎలా పడితే అలా మాట్లాడేస్తే కుదరదు. అందువల్ల ఇవన్నీ ఒక వ్యవస్థగా పనిచేసి మన లోపల నుంచి సౌండ్ బయటకు వచ్చి అది కూడా వినటానికి మాత్రమే అవకాశం వస్తుంది, చూడటానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే మాటలు వినబడితే కనబడవు ఏమండి. అందువల్ల ఈ వ్యవస్థలన్నీ కూడా సక్రమంగా పనిచేయటానికి భాష చాలా కీలకం. ఇందులో చూడండి, పెద్ద విషయాన్ని తగ్గించుకోవడం, చిన్న విషయాన్ని పెంచడం, చిన్న విషయాన్ని అలా అనేక రకాల విషయాన్ని తగ్గించుకుంటూ ముక్కలుగా చేసుకోవడం, దానికి మీకు అర్థమైనటువంటి ఒక సూత్రాన్ని తయారు చేయడం, దాన్ని వివిధ రకాల వాటికి అన్వయింప చేసుకోవడం, ఇవి
భాషలో స్ట్రక్చర్డ్ గా నేర్చుకోవలసినటువంటి అంశాలు ఇవి ఒక్కొక్క ప్రశ్నకి ఒక్కొక్క రకంగా కనిపిస్తూ ఉంటే వాటిని మళ్ళీ ప్రశ్నల్ని ఆన్సర్ రూపంలోకి మార్చేటప్పుడు వాటిని చూద్దాం. ఇందులో ఏమేమి ఉంటాయండి? భాషాశాస్త్ర ముఖ్య శాఖలు, బ్రాంచెస్ ఏముంటాయి? ఏకకాలిక, దీన్ని సింక్రోనిక్ స్టడీ అంట. వైకాలిక, ఒక్కొక్క దాని గురించి మనం డీటెయిల్ గా మళ్ళీ చూద్దాం. ఇవన్నీ కూడా భాషా శాస్త్రంలో పట్టు సంపాదించడానికి ఒక బేసిక్స్. చూడండి, ఏకకాలిక అంటే ఏమిటి? నిర్ణీత కాలంలో వెలువడే భాషా స్వరూపాన్ని సమగ్రంగా చర్చించి, నిర్ణీత కాలం ఒక పీరియడ్ ఆఫ్ టైంలో ఉంటుంది. నన్నయ కాలం, ఆ కాలంలో ఏమున్నాయి దానికి సంబంధించి మాత్రమే ఉంటుంది. ద్వైకాలం, రెండు కాలాల మధ్య, అంటే నన్నయ కాలం ఆ తర్వాత కాలం లేదా నేటి కాలం ఏదైనా కావచ్చు. ఇది చారిత్రక భాషా అంశాలు. అంటే ఒక చరిత్రకి కూడా ఒక భాష అవసరమే కదా. అంటే న్యూస్ కి చరిత్రకి కొంచెం తేడా ఉంది. ఈ రోజు ఉన్నటువంటి వార్త రేపటికి అది చరిత్ర అయిపోతుంది. ఏమండి? అట్లాగే కంపారిటివ్ స్టడీ కూడా మనకి లింగ్విస్టిక్స్ లో చాలా కీలకం. లింగ్విస్టిక్స్ అంటే అర్థం ఏమిటి? లింగ్విస్టిక్స్ అంటే ఏ సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ఎనీ లాంగ్వేజ్ ఆఫ్ సైంటిఫిక్ స్టడీ. శాస్త్రీయమైన సైంటిఫిక్ స్టడీ చాలా కీలకమైనది. మనం ఎలా పడితే అలా చదివేస్తే మంచి మార్కులు రావండి. 150 మార్కులకు గాను 140 మార్కుల వరకు సంపాదించుకోవచ్చు. ఒక 10 మార్కులు అటు ఇటు పక్కన పెట్టండి. ఎందుకంటే మనం రాసే విధానంలో టైం ఏమైనా సరిగ్గా రాకపోయినా, ఎగ్జాంపుల్స్ కొన్ని లేకపోయినా 140 మార్కులు సంపాదించవచ్చు. ఏది? పేపర్ 1 పార్ట్ ఏలో మీరు 3 ప్రశ్నలు రాసినట్లేదు. ఓకేనండి? తర్వాత చూడండి, కంపారిజన్ అంటే 2 రకాల భాషలకు సంబంధించినటువంటి స్టడీని కంపారిటివ్ స్టడీ అంట. తర్వాత చారిత్రాత్మక హిస్టారికల్ లింగ్విస్టిక్స్, పాత భాషకు సంబంధించిన అన్నయ్య కాలంలో ఎలా ఉంది ఈ పదం, ఈ రోజు కాలంలో ఎలా ఉంది, ఇలాంటివన్నీ అందులోకి వస్తాయి. తర్వాత వర్ణాత్మక భాషాశాస్త్రం అంటే ఏకకాలిక భాషాశాస్త్రం ఇది. తర్వాత చారిత్రాత్మక భాషాశాస్త్రాన్ని కలిపితే ఇది వర్ణాత్మక భాషాశాస్త్రం అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఏ పదాలు, ఏ అక్షరాలు ఎలాంటి రూపాలు చెందింది. ఇప్పుడు మనకి రెండు అనేది చూసుకున్నాం అనుకోండి. రెండు అనే పదం ఎరండు, రైండు, ఇది రెండుగా మారింది. అంటే అనేక రకాల మార్పులు జరిగి తమిళ వర్డ్ రెండుగా మారింది. ఇలాంటివన్నీ మనకి అనేక రకాల మార్పులు ఇందులో కనిపిస్తాయి. ఇందులో అసలు భాష అంటే ఏమిటి అంటే చూడండి, వీళ్ళు చెప్పిన నిర్వచనం, మాట్లాడేది భాష. ఎవరు మాట్లాడతారు? జంతువులు కూడా మాట్లాడతాయి కదండి. మరి అది భాష అంటే జంతు భాష. దానికి పరిమితమైన పదాలు, పరిమితమైన ధ్వనులు మాత్రమే ఉంటాయి. మనకి అపరిమితమైన ధ్వనులు, దాన్ని మళ్ళీ అక్షర రూపంలోకి మార్చాం. ఈ అక్షర రూపంలోకి మార్చడం వల్ల మన భాష జంతు భాష కంటే గొప్పగా ఉండగలిగింది. దానికన్నా ఎక్కువ వేగంగా ఆలోచించగలిగాం. ఈ రోజు మీరు ఎక్కడో ఉన్నారు, నేను ఎక్కడో ఉన్నాను, కానీ నా ప్రతి మాట మీరు వింటున్నారు, నా ప్రతి సైగా మీరు చూస్తున్నారు, మీ ఎదురుగుండా నేను ఉన్నట్టుగా భావించుకున్నారు. ఇది ఎలా సాధ్యమైంది? ఓ జంతువుకు సాధ్యమైందా? సాధ్యం కాదు. ఏమండి? అందువల్ల మనిషి సాంకేతికంగా డెవలప్ అవ్వడం, టెక్నికల్ గా డెవలప్ అవ్వడం అనే భాగంలో మనం ఈరోజు ఈ వీడియోలో మనం అధ్యయనం చేస్తున్నాం. మీ ఇంటి దగ్గరే ఉంటున్నారు, మీరు టీ తాగుతున్నారు, కాఫీ తాగుతూ కూడా వింటున్నారు. అదే మీరు డైరెక్ట్ గా లైవ్ క్లాసులను పాఠం చెప్తున్నప్పుడు టీ తాగలుగుతారా? బాగోదులే అనుకుంటారు. ఇప్పుడో చూడర్లే అనుకుంటారు. ఏమండి? అంటే మీరు ఎలా ఉన్నారన్నది ముఖ్యం కాదు, నేర్చుకున్నారా అన్నది ముఖ్యం. ఎప్పుడు వచ్చావన్నది ముఖ్యం కాదు, గుండు దిగిందా లేదా అది మనకు కావాల్సింది. ఏమండి? కాబట్టి భాష వ్యక్తీకరించడానికి మనం ఏదైతే అనుకుంటున్నామో లోపల దానిని పెర్ఫెక్ట్ గా చెప్పాలి. అంటే మనోవాక్కాయ కర్మలు అంటారు. మనస్సు, మాట, చేతలు, ఈ మూడు ఒకే రకంగా స్పందించగలిగినప్పుడు వచ్చేటువంటి భాష నిజమైన భాష. మిగతా భాష దొంగ భాషలు ఉంటాయి. కొంతమంది ఎంత కొట్టేసినా వాడు నిజం చెప్పడు, అది వేరే సంగతి. ఏ లాంగ్వేజ్ ఇస్ ఎ కాంప్లెక్స్ సిస్టమ్ ఆఫ్ స్పీచ్. మాట్లాడే అలవాట్ల సంక్లిష్ట వ్యవస్థ. ఒక క్లిష్టంగా ఉంటుంది, వెంటనే అది అందరికీ అర్థం కాదు. ఒక్కొక్కసారి సంజ్ఞలు చేస్తాం, సింబల్స్ ఇస్తూ ఉంటాం, కోడింగ్ ఇవన్నీ ఉంటాయి. అవి అనేక రకాలుగా మన చేతలు, ఆలోచనలు, భావోద్వేగాలు ఇవన్నీ కలిపితే భాష. భాష అంటే ఒకే అక్షరమనో ఏదో పదమనో అంటానికి వీల్లేదు. అన్ని రకాల భావాల్ని, అన్ని రకాల కోరికల్ని, మనం అనుకునేటువంటి భావాలకు సంబంధించిన ప్రతిదీ భాష. అందువల్ల చేతరాత, శరీర కదలికలు, ముఖ కవళికలు, వ్యక్తుల సమాచారం అన్నిటినీ కలిపితే మనం భాష అని బ్రాడ్ గా ఆలోచించినప్పుడు మనకు అర్థం. అయితే భాషాశాస్త్రానికి మిగతా వాటికి ఎలాంటి సంబంధం ఉంది? భాష లేకుండా
ఏది ఉండదండి. ప్రపంచంలో దేనికైనా భాష ఇంటర్లింక్ అయ్యే ఉంటుంది. వ్యాకరణం తీసుకున్నాం అనుకోండి, గ్రామాటికల్ స్ట్రక్చర్ నువ్వు ఒకసారి అడగకపోయినా కానీ గ్రామర్ అనేది నీ మాటల్లో నీ సెంటెన్స్ లో ఫాలో అయ్యే ఉంటుంది. లేదా మానవ శాస్త్రం ఆంథ్రోపాలజీ తీసుకున్నాం అనుకోండి, అందులో జాతులు, వాళ్ళ ప్రవృత్తులు, భౌతికంగా వాళ్ళ కల్చరల్ గా ఎట్లా ఉంది, దానికి భాష అవసరమే. బంధువాచకాలు భాష లేకుండా ఉందా? ఇప్పుడు అంకుల్ అనే మాట, అంకుల్ అంటే చిన్న అనాలా, మావయ్య అనాలా, పెద్ద అనాలా, ఏమనాలి వాడిని? అంటే వాళ్ళకు ఉండేటువంటి వ్యవహారాలు వేరుగా ఉన్నాయి. మనకి ఇన్ని రకాల బంధువాచకాలు ఉన్నాయి, వాళ్ళకి అన్ని లేవు. ఇలాంటివన్నీ కూడా మానవ శాస్త్రం వల్ల తెలుసుకోవచ్చు. అది భాష. కానీ శరీర ధర్మ శాస్త్రం దీంట్లో ఏముంటుంది? శరీరం నోరు అనేది మనకి గ్రహణ మొర్రి ఉంటుంది. గ్రహణ మొర్రి వచ్చిన వాడికి పాప పాపమా పలకవు. అందువల్ల వాటికి కొన్ని రకాల మళ్ళీ వాడికి ప్లాస్టిసిటీ చేసేసి ఏదో చేయాలి. అందువల్ల వాడికైనా సరే భాష అవసరమే. సైకాలజీకి భాష అవసరం. సైకాలజీ వాడే ముందు వాళ్ళు మాట్లాడతారు, నీ మనసులో ఉన్న విషయాన్ని విని అనేక రకాల ప్రశ్నల ద్వారా అడుగుతారు. అడిగి వాళ్ళు కొంత నిన్ను అర్థం చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. మీరేమిటో తెలియాలి అంటే మిమ్మల్ని అడిగితే కంటే మీ ఫ్రెండ్స్ అడిగితే చెప్పేస్తారు మీరేంటో. అది సైకాలజీ, దానికి కూడా భాష అవసరం. ఫిజిక్స్, దానికి భాష. లెక్కలు, గణిత శాస్త్రం, తత్వశాస్త్రం, ఫిలాసఫీ, ప్రతి చోట మీకు భాష లేకుండా ఏ శాస్త్రము లేదు. మీరు సైన్స్ అండ్ టెక్నాలజీకి వెళ్ళినా సరే దానికి కూడా భాష అవసరం. ఊరికే బొమ్మలు చేస్తే అర్థం కాకపోవచ్చు, కానీ దానికి ఒక లాంగ్వేజ్ కనుక లింక్ చేయగలిగినప్పుడు, ఈ రోజు మాతృభాషకి ఎంత విలువ ఎందుకు వచ్చింది అంటే, మాతృభాషలో వేగంగా ఆలోచించగలుగుతాం, మాతృభాషలో వేగంగా అధ్యయనించగలుగుతాం, మాతృభాషలో వేగంగా వ్యక్తం చేయగలుగుతాం. అంటే ఏమిటండి? ప్రధానమైన అంశాలు ఏమిటి? వేగంగా అర్థం చేసుకోవడం, అధ్యయనం చేయడం, చెప్పడం లేదా రాయడం. ఈ మూడు వేగంగా చేస్తాం, అలాగే సమర్థవంతంగా చేస్తాం. అందుకు మనకి మాతృభాష సులువు. ఊరికే సులువు అని అనకూడదు. వేగంగా అర్థం చేసుకుంటాం. మనం గబగబా స్క్రోల్ చేసేసి వస్తే చదివేస్తాం వేగంగా. అదే ఇంకొక తెలియని ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్న భాష అయితే అంత వేగంగా మనకు వెళ్ళదు. ఎందుకు? మీరు ఇంగ్లీష్ సినిమా చూడండి, మీకు ఇంగ్లీష్ బాగా వచ్చినా సరే వాడు స్పీడ్ గా మాట్లాడేసాడు అనుకోండి, ఆ భాష మీకు అర్థం కాదు. వాడి పాట అసలు అర్థమే కాదు. ఎందుకు అర్థం కావట్లేదు? వాడు చాలా రాక్ మ్యూజిక్ పెట్టేసుకొని వేగంగా సాగదీసుకొని ఒక రకమైన యాక్సెంట్ తో వాడు పాట పాడతాడు, ఆ పాట మనకు అర్థం. అందువల్ల మాతృభాష వ్యవహర్తలకి ఇది ఒక అడ్వాంటేజ్. అందువల్ల మనకి భాష సులువు అవుతుంది తప్ప ఊరికే సులువు అంటానికి వీల్లేదు. ఇది సిలబస్ స్ట్రక్చర్. ఇందులో 8 అంశాలు ఉంటాయి అనుకున్నాం కదా. ద్రావిడ భాషలో తెలుగు స్థానం ఎలా ఉంది? ఇది చాలా తరచుగా అడిగేటువంటి ప్రశ్న. ఇది సరిగ్గా 250 పదాల లోపే ఉంటుంది. అది 10 మార్కులకి అడగచ్చు, 20 మార్కులకి అడగచ్చు. ప్రాచీన భాష నుంచి, ద్రావిడ నుంచి ఎలా తెలుగు వచ్చేసింది, దాంట్లో ఇది చాలా ఎక్కువ సిలబస్ ని కవర్ చేసేటువంటి యూనిట్. అంటే వర్ణాలు, పదాలు, వ్యాకరణం. వ్యాకరణం అంటే చాలా రకాల విషయాలు వస్తాయి, వర్ణం అంటే చాలా రకాల అంశాలు ఉంటాయి ఇందులో. కాబట్టి ఇది కొంచెం ఎక్కువ స్కోప్ ఉన్నది, ఎక్కువ మ్యాటర్ ఉన్నటువంటిది. గ్రాంధిక వ్యవహార భాషలు ఇది లిమిటెడ్ సిలబస్ తో ఉన్నది. ఇతర భాషలు ఇది కొంచెం స్కోప్ ఉంటుంది. ఆధునీకరణ కూడా జనరలైజ్ చేసేస్తాం భాషని. భాష ఈరోజు పత్రికలో వాడుతున్నాయి, ప్రజా ప్రతినిధులు వాడుతున్నారు, చివరికి అడుక్కున్నవాడు కూడా భాషను మాట్లాడుతున్నాడు. అడుక్కు తినేవాడు ఏమంటున్నాడు చూడండి, బాబు ధర్మం చెయ్యండి అంటున్నాడు. ఇది అందరికీ కామన్. బాబు ధర్మం చేయండి, ధర్మం చేసి మీరు మీలాగుండండి అంటున్నాడు. ఎవడు మాట్లాడుతున్నాడు ఈ మాట? అడుక్కుంటున్నవాడు మాట్లాడుతున్న మాట ఏమిటి? బాబు ధర్మం చేయండి, ధర్మం చేసి మీరు మీలాగా ఉండండి. ఇందులో మీకు ఏమర్థమైందండి? ఎవరన్నా స్పందించవచ్చు ఇందులో. బాబు ధర్మం చేయండి, ధర్మం చేసి మీరు మీలాగా ఉండండి. ఇందులో మీకు ఏమర్థమైంది? ఏమంటే వింటున్నారా అందరూను? 16 మంది వరకు ఉన్నారు. గౌతమ్ గారు, జగదీష్ గారు, జ్యోతి గారు, రత్నం, సుధీర్, విజయ్ కుమార్, వినయ్, యశ్వంత్, మనోజ్ సాయి, వినబడుతున్నాయండి మాటలు? ఎస్ సార్. మీకు ఏమర్థమైంది ఇందులో?
ధర్మం చేయమన్నా ధర్మం చేయొద్దనే. చేయమనే ధర్మం చేసి మీ ఆ, చెప్పండి. ధర్మం చేసి మీ అంటే ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే ధర్మం చేసే సిచ్యువేషన్ లో ఉన్నారో అలాగే ఉండండి, మేము ఇలాగే అడుక్కుంటూ ఉంటాము. ఆ, ధర్మం చేసేవాడు ఇలా పైన ఉంటుంది చెయ్యి. ధర్మం చేసి మీరు ఇలాగే ఉండండి, ధర్మం చేస్తూ ఉండండి. మేము ఇలాగే ఉంటామని అర్థం కాదు. మేము డబ్బులు ఉన్నప్పుడు ఇలా ఉండవలసిన వాడిని ఇలా చేయలేకపోయాం, ధర్మం చేయలేకపోయాం, కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాం? అడుక్కు తింటున్నాం. ధర్మం చేసి మీరు మీలాగా ఉండండి అంటే ధర్మం చేయకపోతే నాలాగా అడుక్కు తింటారు అని అర్థం. ఇది స్ట్రక్చర్డ్ మీనింగ్ కాదు, పదాలకున్న అర్థంతో వచ్చిన మీనింగ్ కాదు, కాంటెక్స్చువల్ మీనింగ్. అంటే వాడి భావన ఏమిటి? మీరు ధర్మం చేసి గొప్పవాళ్ళగానే ఉండండి అయ్యా, అడుగు తినే పరిస్థితికి మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు రాకండి, ధర్మం చేయండి. ధర్మో రక్షతే రక్షిత. మీకు ధర్మం చేస్తే అది మిమ్మల్ని రక్షిస్తుంది అయ్యా, డబ్బులు ఉన్నప్పుడు నేను ఎవరికి ధర్మం చేయలేదయ్యా, అందుకని అడుగు తింటున్నాను అని వాడి బాధని ఆ మాటల్లోకి తీసుకొచ్చాడు. ఇది డైరెక్ట్ మీనింగ్ కాదు, ఎంప్లాయిడ్ మీనింగ్ అంటాను చూసారా. ఇది భాష ఆధునీకరణ ఎందుకు చేయాలి? ఇవాళ ఇంగ్లీష్ ఎందుకు గొప్ప భాషగా మారిపోయింది? ఆక్స్ఫర్డ్ డిక్షనరీ వాడు వాడికి అవసరం ఉన్నా లేకపోయినా ప్రతి ఇయర్ రివైజ్డ్ ఎడిషన్ అని పెడతాడు వాడు. ప్రతి ఇయర్ వాడు పబ్లిష్ చేస్తూనే ఉంటాడు. చాలా పదాలు కొత్తవి యాడ్ అవుతూ ఉంటాయి, దాన్ని కూడా అందులో కలిపి చేస్తూ ఉంటాడు. మరి తెలుగు భాష అంత నిఘంటు తయారు చేసేటువంటి విధానానికి అంత స్ట్రక్చర్డ్ గా తయారు చేయలేకపోవటం వల్ల మిగతా భాషలు వెనక్కి వెళుతూ ఉన్నాయి. అంటే ఇది ఒక్కటే కారణం కాదు, వాడు ప్రపంచాన్ని అంతా ఆక్రమించాడు, ఇంకో కారణం కావచ్చు, కానీ భాషాపరంగా ఇది ప్రధానమైన కారణం. మనం కూడా చాలా మంది చాలా దేశాల్లో ఉన్నారు, వాళ్ళు వాడేటువంటి పదాలు ఆయా ప్రాంతాల్లో తెలుగు వాళ్ళు అక్కడ ఉండేటువంటి మాటలను ఎలా మాట్లాడుతున్నారు అవన్నీ మనం సేకరించగలిగితే మనది కూడా సెకండ్ లేదా ఫస్ట్ కో వెళ్ళే అవకాశం కూడా ఉండొచ్చు. కాబట్టి ఈ ఆధునీకరణ, మోడరైజేషన్ అంటామే, ఈ మోడరైజేషన్ అనేది చాలా కీలకం. మీరు మామూలుగా ఉన్నారు, ఒక సివిల్ సర్వెంట్ గా ఉన్నారు. సివిల్ సర్వెంట్ ఎలా ఉండాలని అనుకుంటాడు? ఒక సూటు బూటు వేసుకోవాలనుకుంటాడు. అది మీ దగ్గర లేకుండా ఒక గోచిపాత పైన ఒక తుండు వేసుకెళ్ళామనుకోండి, మిమ్మల్ని ఎవరో సివిల్ సర్వెంట్ అనుకోరు. అంటే వేషధారణ, నీ జాబ్కు తగినటువంటి వేషం ఎట్లాగో భాషకి కూడా మోడరైజేషన్ అవసరం. ఏమండి? అది పత్రికలు అవన్నీ చేస్తారు. తర్వాత మాండలికాలు, వాక్యంలో భేదాలు, వాటికి సంబంధించిన అనువాదం, తర్వాత ఇది ఇవన్నీ 7, 8 కొంచెం కీలకమైనది. అంటే 2, 7, 8 చాలా కీలకమైనటువంటి కొత్తమైనటువంటి అంశాలు, మిగతా కొంచెం ఈజీగా ఉంటాయి. టోటల్ గా మీకు ఇందులోంచి 40 నుంచి 60 ప్రశ్నల వరకు వస్తాయండి. 40 నుంచి 60 ప్రశ్నలు మాత్రమే నోట్స్ ఉంటుంది, అంతకంటే మీకు నోట్స్ ఏ ఉండదు, ఇంకా అవసరం లేదు కూడా. ఒక 60 ప్రశ్నల్లో మీరు 150 మార్క్స్ ని మీరు రాయగలుగుతారు. చూసారా? మరి ఎందుకు రాయలేకపోతున్నారు మిగతా వాళ్ళు? సరైన డేటా వాళ్ళకి అందించే వాళ్ళు లేరు, దాచేసుకుంటున్నారు. కొంతమంది కోచింగ్ సెంటర్ల పేరుతో మోసం చేస్తున్నారు, కొంతమంది ఇది సరిపోదేమో అనుకుంటున్నారు. ఇలా అనేక రకాల భావాలు ఇందులో ఉన్నాయి. తర్వాత ఎలా మార్కులు పొందుతామండి? ఇందులో ప్రశ్నను ముందు అర్థం చేసుకోవాలి, ఎలా ఆరంభిస్తున్నామో నిర్ణయించుకోవాలి, చిన్న చిన్న వాక్యాలు రాయాలి, కనెక్టివ్ గా రాయాలి. కొన్ని చోట్ల టేబుల్ ఫార్మేట్ ఉంటే టేబుల్ ఫార్మేట్, చిత్రాలు, ఖచ్చితమైనటువంటి పదాలని వాడాలి. ఈ టైం సెన్స్ ని ఫాలో అవ్వాలి. ఒక ప్రశ్న చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, 2019లో ఇచ్చినటువంటి ప్రశ్న ఆంధ్రము తెలుగు రూపాల పరిణామ వికాసం ఎలా ఉంది. చూడండి, ఒక స్ట్రక్చర్డ్ గా రాసుకొచ్చాను దాన్ని. మీరు సైడ్ హెడ్డింగ్స్ రాస్తారా, సబ్ హెడ్డింగ్స్ రాస్తారా, పాయింట్స్ లో రాస్తారా, ఆ ప్రశ్న డిమాండ్ చేస్తుంది, దాన్ని బేస్ చేసుకుని మీరు రాయాల్సింది. ఆంధ్రము జాతి దేశ భాషావాచి, చిన్న సెంటెన్స్, ఎంత చిన్నది రాయాలంటే అంత చిన్నది రాయాలి. తెలుగు వ్యుత్పత్తిలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అక్షరాలు కూడా చూడండి, చాలా కీలకంగా తగ్గించేస్తున్నారు. సంస్కృత వాంగ్మయంలో ఆంధ్రము అన్న శబ్దమే అత్యంత ప్రాచీనం. వికాసము అన్నదానికి వికసనం, తెలివి అని అర్థాలు. ఈ పదాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలా ఉన్నాయో చెప్పడం దీని ప్రయోజనం. లేదా ఇది మీరు ఆ ప్రశ్నని అడిగే విధానంలో ఉన్న కీలకమైన అంశం. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి రాసుకుంటారు. ఆనశబ్దం ఎక్కడెక్కడ వచ్చింది, దాంట్లో సాహిత్యంలో ఎలాంటివి ఉన్నాయి, శాసనాలు ఎట్లా ఉన్నాయి, వాటిని వికాసం అన్నాం కదా. వికాసం అంటే వికసనం, డెవలప్మెంట్ అవడం, అంటే ఒక రకంగా అది కొంచెం దాన్ని పరిధి పెంచుకుంటూ వెళ్ళడం. అది ఇందులో వాడు అడిగినటువంటి అంశం, ఆంధ్రము తెలుగు. తద్వారా ఒక్కొక్కరు అభిప్రాయాలు చెప్పాం. పై వాదాలన్నీ కూడా శాస్త్ర సమ్మతం కాదు, వాళ్ళ అభిప్రాయాలు మాత్రమే.
దీనివల్ల తెలుగు అనేది ఒక వ్యవహార భాషగా ప్రాచీన కాలం నుంచి ఇవాల్టి వరకు ఉంది. తెలుగు పదం అనేది పుట్టింది. ఏమండి, ఇవన్నీ మనం రాసుకుంటూ నేటికి ఇది వికాసంగా డెవలప్ అయింది అని చెప్పాలి. ఇలా చెప్తే మీకు 20 మార్కులకి అయితే 20 మార్కులు, కనీసం వాడు 18 అయితే ఖచ్చితంగా ఇస్తారు. ఎందుకంటే మీరు అక్షరదోషాలు ఏమైనా రాస్తే కనుక ఈ 2 మార్కులు తగ్గుతాయి. లేకపోతే 20కి 20 ఇవ్వవలసిందే, మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒకవేళ 10కి అయితే 8+ అయితే గ్యారంటీగా ఇస్తారు. అంటే మనం 80%ని అచీవ్ అవటానికి స్కోప్ ఉన్నటువంటి ఈ అంశం అనేది చాలా కీలకంగా. ఇంకొక ప్రశ్న చూద్దాం. చూడండి, ద్రావిడ భాషలలో సంఖ్యావాచకాలు పట్టిక రూపంలో వేయటానికి స్కోప్ ఉంది. ఇంత పట్టిక మీరు వేయవలసిన అవసరం ఉండకపోవచ్చు. 4, 5 ఎంతవరకు తీసుకోండి. ఎందుకంటే 10 మార్కులకు ఇచ్చే అవకాశం ఉంది. ఒక టేబుల్ రాసి దాని కింద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. మూల ద్రావిడ భాష స్టార్ మార్క్ పెడితే అది మూల ద్రావిడ భాష అని అర్థం. ఇలా మీరు కిందన ఇచ్చేసి కరెక్ట్ గా మీరు 7 నిమిషాల్లో ఈ విషయాన్ని పూర్తి చేయగలుగుతారు. ఇవన్నీ కామన్. ఒక 4-5 అంశాలు తీసుకొని ఈ చివరి దశాంశ స్థానంలో, తర్వాత 100ల్లో 1000లో ఇంకో 2 తీసుకొని టోటల్ గా మీరు 7 నుంచి 10 పాయింట్ లోపే దీన్ని పాయింట్ గా కూడా రాయొచ్చు. ఏమంటే అలా రాస్తే మీకు 10కి 10 మార్కులు పడతాయి. ఇక కొన్నిటిని ఇమేజ్ రూపంలో కూడా రాయవలసి ఉంటుంది. ఇది మీకు అవగాహన కోసం ఇది చెప్పిన అంశం. చూడండి, ఇక్కడ మీకు ఇంటర్నెట్ లో ఉన్నది, కొత్తగా నేను చెప్పింది ఏం కాదు. ఇందులో ఒక భాషా వృక్షం ఎలా ఉందో చూపించాడు. మ్యాప్ పాయింటింగ్ లో ఏ ప్రదేశాల్లో ఉన్నాయో చెప్పాడు. ఇది మొత్తం స్ట్రక్చర్ గా చెప్పాడు. ఇందులో వీడు 24 లాంగ్వేజ్ మాత్రమే ద్రవిడియన్ లాంగ్వేజ్ గా చెప్పాడు. కానీ ఇది 26 లాంగ్వేజ్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ మీకు ఇవన్నీ 26 లాంగ్వేజ్. అంటే అప్డేటెడ్ గా మన ఇన్ఫర్మేషన్ లేకపోతే 24 రాసే అవకాశం. చూడండి, ప్రోటో ద్రావిడియన్ లాంగ్వేజ్, ప్రోటో సౌత్ ద్రావిడియన్, ప్రోటో సెంట్రల్ ద్రావిడియన్, ప్రోటో నార్త్ ద్రావిడియన్. ఈ పదాలు ఇలా రాయొచ్చు ఇంగ్లీష్ లో. ఇవి ఆల్మోస్ట్ ఇవి మళ్ళీ ఇక్కడ ప్రోటో సౌత్ ద్రావిడియన్ ఏమో 11 రకాలుగా విభాగం చెందింది. ప్రోటో సౌత్ ద్రావిడియన్ ఏమో 12, 13, 14 ఇలా మళ్ళీ ముక్కలయ్యింది. ప్రోటో సెంట్రల్ ద్రావిడియన్ చూడండి, ఇక్కడ కొలామి అనేది నాయకుడి, నాయకి 2 భాషలు ఒకే రకమైనటువంటి భాష దీంట్లో వచ్చింది. వల్లారి దీనికి సబ్గా వచ్చింది. పర్జీ గదబా కూడా ఒకే రకమైన భాషా విభక్తులు భాష నుంచే పుట్టి వచ్చినాయి. దగ్గర భాషలు ఇవి. అలా మనం ఒక దాన్ని ఏమంటామంటే దీన్ని రేఖా పట్టిక, ఇలాంటి వాటిల్లోంచి కూడా మనం ఒక డయాగ్రామ్స్ రూపంలో కానీ, డేటా రూపంలో కానీ, చిత్ర రూపంలో కానీ ఎంత వేగంగా మనం గుర్తుపెట్టుకోగలమో ఆ రకంగా మనం రాసుకోగలిగితే మంచి మార్కులని పొందగలుగుతాం, మంచి స్కోర్ కూడా చేయగలుగుతాం. కాబట్టి సులువుగా గ్రహించడం, అవగాహన పెంచుకోవడం, తర్వాత పెంచుకోవడం. పెంచడం ఎందుకోసం, అవగాహన పెంచడం మన మైండ్ పట్టించుకోదు ఒక్కోసారి. అందుకని దానికి రాత రూపంలో తీసుకురావాలి. గుర్తుంచుకునేలా చిత్రం కానీ, పట్టిక కానీ, కంపారిజన్ కానీ, లేదా పెద్ద విషయాన్ని చిన్న హింట్స్ రూపంలోకి మార్చుకోవడం కానీ, అలవోకగా అర్థం చేసుకోవడం కానీ, దాన్ని ఎవరైనా అడిగితే స్పందించడం కానీ, ఎవరు అడగకపోయినా మనంగా కళ్ళు మూసుకుని చెప్పడం కానీ, ఇలా తక్కువ పదాలతో ఎక్కువ విషయాన్ని రాయగలిగేలాగా సాధన చేసి మంచి మార్కుల్ని మనం పొందడానికి స్కోప్ ఇచ్చినటువంటిది పేపర్ 1 పార్ట్ ఏ. ఇందులో మీరు ఏ రకమైన డౌట్స్ అయినా అడగచ్చు. డౌట్స్ మాకు ఖచ్చితంగా క్లారిఫికేషన్ పొంది తీరుతారు. ఇంతవరకు మీకు చెప్పినవి కానీ, లేదా ఇందులో దీనికి సంబంధించిన విషయాల్లో కానీ మీకు సందేహాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా అడగండి. ఓకేనా? ఆల్రెడీ 15 మంది ఉన్నారు, 2 వెళ్ళిపోయారు. ఎవరైనా అడగచ్చండి. ఇది మీకు జనరల్ ఇన్ఫర్మేషన్ అండి, కొత్తగా చెప్పేస్తున్నాను కాదు, కానీ జనరల్ ఇన్ఫర్మేషన్ సైంటిఫిక్ గా చెప్పే ప్రయత్నం మీద చేస్తాను. బహుశా ఎంతకంటే బాగా ఎవరు చెప్తారో నాకు తెలియదు. ఒకవేళ తెలిస్తే కనుక చెప్పొచ్చు అది కూడా. ఏమండి, మనోజ్ గారు, మోటార్లో ఎడ్జ్ 20, నారాయణ గారు, సోనియా, స్రవంతి, చెప్పండి. నారాయణ గారు చెప్పండి. సార్ వన్ డౌట్ సార్. సార్, తెలుగు సాహిత్యం ఒకవేళ మనకి రాయటం, మాట్లాడటం వస్తే మిగతా కూడా తెలుగులో తెలుగులో మెయిన్ తెలుగులో తెలుగు సాహిత్యం బాగా వస్తే ఒకవేళ రాస్తాం కానీ ఆ మెయిన్స్ కానీ రాయొచ్చు సార్. ఇది బాగా రాయొచ్చు, ఇది మనం అవగాహన చేసుకుని బాగా చేస్తే మన మెయిన్ రేటింగ్ పనిదా సార్ తెలుగు? అందుకే కదండి ఇదంతాను. మీరు మెయిన్స్ లో ఆప్షనల్ సబ్జెక్ట్ కాబట్టి ఇది మీకు పేపర్ 1, పేపర్ 2 2 ఉంటాయి.
ఒక్కొక్క పేపర్ 250 టోటల్ మీకు 500 మార్క్స్ ఉంటుంది. 500 మార్క్స్ మీకు ఆప్షనల్ పేపర్ ఉంటుంది. ఈ 500 మార్క్స్ గాను మేము ఇచ్చేటువంటి ఎస్టిఎన్ ఐఎస్ అకాడమీ తరపున మీకు ట్రైన్ చేయబోతున్నాము. దీన్ని తెలుగులోనే రాయాలి. సాహిత్యం మీకు బాగా వచ్చినట్లయితే భాష కూడా బాగా నేర్చుకోవాలి. పేపర్ 2లో టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. 15 టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. ఆ టెక్స్ట్ బుక్స్ చదివే విధానం తెలుసుకోవాలి. అది ఇంకో క్లాసులో చెప్తాం. ఓకేనండి? ఓకే రైట్. ఇంకెవరన్నా ప్రశ్నలు అడుగుతారండి? మనోజ్ సాయి, చందన్ సార్ కుమార్, చెప్పండి. ఇప్పుడు మీరు స్టార్టింగ్ లో ఒక పద్యం చెప్పారు కదా సార్ ఇందాక, ఉమ్, ఉమ్. అటువంటి పద్యాలు ఆ కంఠస్థ చేయాల్సిన అవసరం ఉంటుందా? అవి సులభంగా వస్తాయి సార్ ప్రాక్టీస్ చేస్తే? అంటే ఇక్కడ పద్యాన్ని కంఠస్థం చెయ్యడం అనేది కాన్సెప్ట్ కాదు. ఏ పద్యంలో ఏం చెప్పారు అనేది మీరు ఆ పద్యం కనుక ఇస్తే మీరు గ్రహించగలిగితే చాలు. సరే సార్. ఎందుకంటే మీకు పేపర్ 2లో టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. 15 టెక్స్ట్ బుక్స్ లో మీకు ప్రాచీన ఆధునిక 2 రకాల మళ్ళీ విభాగం ఉంటుంది. అందులో మీకు 100 పద్యాల వరకు ఒక టెక్స్ట్ బుక్ సుమారు ఉంటుంది. అందులో 30-40 పద్యాలు మీరు చదవవలసి ఉంటుంది, గమనించవలసి ఉంటుంది. ఆ పద్యాలన్నీ కంఠస్థం పెట్టవలసిన అవసరం లేదు. కానీ ఆ పద్యాన్ని మాత్రం మీరు అవగాహన చేసుకోవాలి. అవగాహన చేసుకొని అందులో ఏం చెప్పదలుచుకున్నాడు, ఏం చెప్పాడు, మనకేం అర్థమైంది, ఈ రకంగా మనం ఆ పద్యాన్ని చూడగానే ఎందులోదో తెలుసుకోవాలి, ఆ కథ మనకి అర్థం కావాలి, ఆ భాష మనకి తెలుసుకోవాలి, అందులో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశాలను మనం గుర్తు పెట్టుకోవాలి. అందువల్ల మీకు పద్యం రావాలని ఏమో లేదు. నేర్చుకుంటే అది మీ చాయిస్. Yes. ఓకేనండి? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పారాగ్రాఫ్ రాయాలనుకున్న సార్ తెలుగు, దానికంటే ఇప్పుడు 4 లైన్లు, అదే 4 లైన్లు పద్యం కింద రిప్రజెంట్ చేయడం వల్ల ఎక్కువ డేటా ట్రాన్స్ఫర్ అవుద్ది, తర్వాత తక్కువ టైం కూడా పడుతుంది కదా సార్. అందుకే నేర్చుకోవడం ఈజీగా అని పద్యం చెప్పండి. నేర్చుకొని దాని భావం కూడా అర్థం చేసుకోవాలి అంటుంది. అందుకని నేర్చుకోవాలి కాదు, పద్యం చూడగానే మీకు ఇందులో ఏం చెప్తున్నాడో తెలిసి చాలు కదండి. ఇందులో ఏం ఎస్ సార్. చెప్తున్నాడు, ఇగో 1వ పాయింట్, 2వ పాయింట్, 3వ పాయింట్, 4వ పాయింట్, ఈ 4 పాయింట్లు, ఇంకో పాయింట్ ఉంటుంది, 5వ పాయింట్. 5 పాయింట్లు చెప్తున్నాడు ఇందులో. ఇది 4 పాయింట్స్ చెప్తున్నాడు. ఏమిటేమిటవి? రావ్య కళ రసజ్ఞత వికాసం పొందడం అంటే ఏమిటి? వీడు ఆనందం పొందాలి. రసజ్ఞత అంటే ఆనందం. ఇలా ఒక్కో దాని గురించి మీరు తెలుసుకుంటే సరే. దానికి పద్యం నేర్చుకుంటూ కూర్చుంటే ఎన్ని పద్యాలు నేర్చుకోవాలి అప్పుడు మీరు? ఉదాహరణకి 6 టెక్స్టులు ఉన్నాయనుకోండి. 6 టెక్స్టుల్లో ఒక టెక్స్టులోంచి 100 పద్యాలు ఉంటాయి. అందులో 30-40 పద్యాల వరకు మీకు వ్యాఖ్యానం అడిగే అవకాశం ఉంది. అంటే 40 వేసుకోండి. 40 × 6 240 పద్యాలు నేర్చుకుంటే మీ టైం ఎప్పుడు అవుతుంది? మీరు సివిల్ సర్వీస్ అవుతారు ఏమండి? ఎస్ సార్. కానీ 240 పద్యాలలో ఉన్న కీలకంగా ఉన్న సందర్భాలను తెలుసుకోవాలి. దాని భావం మీకు అర్థం కావాలి. దాంట్లో అలంకారం ఉందా లేదా, అందులో ప్రత్యేకతలు ఏమున్నాయి, కావ్య విశేషాలు ఏమున్నాయి, కళా సౌందర్యం ఎలా ఉంది, ఇలాంటివి మీరు తెలుసుకోవాలి. బేసిక్ స్ట్రక్చర్ చెప్తాను, పెద్ద విషయం ఏం కాదు అది. 240 కదా, ఓ కంగారు అయిపోకండి మీరేమి. ఎస్ సార్. చాలా సింపుల్ గా మీరు ఆ 240 పద్యాలని ఐడెంటిఫై చేసేస్తారు. దాంట్లో ఉన్న ప్రత్యేకతల్ని ఆ పద్యం చూడగానే చెప్పేస్తారు మీరు. అలా ట్రైన్ చేస్తాం ఐఏఎస్ అకాడమీ, ఎస్టిఎన్ ఐఏఎస్ అకాడమీ వారు. మీకు అలాంటి ఇబ్బందులు లేవు. పద్యాలన్నీ కంఠస్థం పెట్టమని మాత్రం మేము ఖచ్చితంగా మీకు చెప్పాం. ఓకేనండి? ఇంకా సోనియా గారు, సుధీర్ గారు, విజయ్ కుమార్, వినయ్, యశ్వంత్, సార్ గౌతమ్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ చెప్పండి. ఈవినింగ్ సార్. గుడ్ సార్ ఈవినింగ్, నాది, చెప్పండి. నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ తెలుగు చేశాను సార్. తెలుగు అయ్యి ఓకే, రైట్. పీజీ అయ్యి ఓవరాల్గా ఒక 2 years అవుతుంది. నాకు బేసిక్స్ మీద కొంచెం అవగాహన అనేది ఉంది. ఆన్సర్ రైటింగ్ ఎక్కడ చూసుకుంటే చదివారండి? కొంచెం పీజీ నేను ఎక్కడండి? ఏయూ సార్, ఆంధ్ర యూనివర్సిటీ. ఓకే. సో ఏంటంటే ఆన్సర్ రైటింగ్ కోసం మీ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నాను. చాలా కొంచెం ఇంట్రెస్టెడ్గా రైట్. చెప్తున్నారు. ఆ, అంటే ఆల్రెడీ దీని మీద అవగాహన ఉంది కాబట్టి తీసుకుంటే ఫుల్ కోర్స్ తీసుకుంటే మంచిదా, లేదా అవగాహన ఉంది కదా ఓన్లీ ఆన్సర్ రైటింగ్ సంబంధించి తీసుకుంటే మంచిదా అని ఒకసారి చిన్న క్లారిఫికేషన్ ఇస్తే ఒక డెసిషన్ తీసుకొని మిమ్మల్ని కాంటాక్ట్ అవుదామని చూస్తున్నాను సార్. థ్యాంక్ యూ. ఓకే అండి. ఇక్కడ 2 విషయాలండి. మీకు అవగాహన ఉండటం వేరు, సివిల్ సర్వీస్ స్థాయిలో అవగాహన ఉండటం వేరు. ఒకటి.
రెండవది మీకు టెక్స్ట్ బుక్స్ దగ్గర కొంత ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే కృష్ణశాస్త్రి గారి కృష్ణపక్షం కానీ శ్రీశ్రీ గారి మహాప్రస్థానం కానీ మీరు వేగంగా అధ్యయనం చేయలేకపోవచ్చు టెక్స్ట్ బుక్స్ సంబంధించి. భాషాశాస్త్రం మీకు లింగ్విస్టిక్స్ లో కొంతవరకు కవర్ అవుతుంది, మీకు పీజీలో కవర్ అవుతుంది అది. కాబట్టి కొంతవరకు మీరు అవగాహన పెంచుకోగలరు. కానీ ఎస్ఏ రాసేటప్పుడు ఏవి బాగా హైలైట్ చేయాలో ఒకసారి చదివితే కంటే ఒకసారి మనం పాఠంగా వినగలిగితే బాగా రాయగలుగుతారు. ఓకేనండి. అందువల్ల ఫుల్ కోర్స్ తీసుకుంటే అన్నీ కవర్ అవుతాయి. లేదు మీకు నేను సాధించగలను అని మీకు నమ్మకం ఉంటే టెస్ట్ సిరీస్ కూడా తీసుకోవచ్చు, మీ చాయిస్. మీకు వచ్చిన మార్క్స్, మీకు ఎక్కడ ఏయులో ఆ టీచర్స్ చెప్పినటువంటి విషయం మీద మీకున్న కమాండ్, వాళ్ళకున్న కమాండ్, ఇవన్నీ ఇందులో డిపెండ్ అవుతుంది. ఓకేనండి. జర అప్పారావు గారు ఉన్నారు అప్పుడు ప్రజెంట్, ఆయన హెచ్ఓడి అనుకుంటా బహుశా. అవును సార్, అవును సార్, జర్ర అప్పారావు గారు సార్ హెచ్ఓడి సార్. ఆయన సెంట్రల్ యూనివర్సిటీ ప్రొడక్టే, నేను ఆంధ్ర యూనివర్సిటీ అతనే. ఓకే. ఓకే సార్, అలాగే సార్. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో నాది డాక్టరేట్. ఓకే సార్, అలాగే సార్. అందువల్ల మీరు దేనికైనా భయపడాల్సిన అవసరం లేదండి. మీకున్న కెపాసిటీ నేను రీచ్ అవ్వగలను అని మీకు డేరింగ్ ఉంటే కనుక మనీ అనేది మేటర్ పక్కన పెట్టేసేయండి. మీరు డైరెక్ట్ గా మీరు ప్రాక్టీస్ టెస్ట్లకి రాయొచ్చు. లేదా మీకు కొంచెం అవగాహన కావాలి, ఎందుకంటే మీరు పీచ్ చదివినప్పుడు ఎలా ఉంటుందంటే ఆ స్ట్రక్చర్ వేరు ఉంటుంది, ఇక్కడ స్ట్రక్చర్ వేరుగా ఉంటుంది. కొంచెం మీరు ఒకసారి వినగలిగితే అది ఎఫెక్టివ్ టీచింగ్ కి మీకు అలవాటు పడతారు కాబట్టి వేగంగా అధ్యయనం చేయడానికి ఛాన్స్ ఉంటుంది. లేదంటే మీకు మీరుగా చాలా టైం పట్టిస్తుంది. అందువల్ల నా సలహా ఏంటంటే ఫుల్ కోర్స్ తీసుకుంటే అన్నీ కవర్ అవుతాయి. మీకు మీ మీద కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి, అది చాలా ముఖ్యం. ఓకేనా? రైట్. ఇంకా సార్ నమస్తే సార్. చెప్పమ్మా. సార్ ఒక చిన్న డౌట్ సార్. మేము 10th అమ్మా. క్లాస్ వరకు తెలుగు మీడియం సార్, ఇంటర్ డిగ్రీ ఇంగ్లీష్ మీడియం సార్. ఉమ్. అయితే తెలుగు మీద ఎటువంటి అంటే తెలుగు అంటే జస్ట్ మామూలు అవగాహన ఉంది తప్ప అంత అంత ఎస్ఏ రైటింగ్స్ రాసి అంత అవగాహన లేదు సార్. కొంతమంది మీరు గోదావరి వాళ్ళ? ఏమంటున్నారంటే అవును సార్. మీ భాషను బట్టి నేను అర్థం చేసుకున్నాను. కొంతమంది ఏమంటున్నారంటే సార్ ఆ పేపర్ తెలుగు తీసుకోవడము అంత ఉపయోగకరంగా ఉండదు. మిగతా పేపర్ 1 పేపర్ 2 ఆల్రెడీ చదువుతాం కాబట్టి దానికి సంబంధించిన ఏ పొలిటికల్ సైన్స్ కానీ హిస్టరీ కానీ అవి తీసుకుంటేనే మంచి స్కోర్ వస్తది. తెలుగు మళ్ళీ ప్రత్యేకించి చదవాలి, అది అంత ఉపయోగం ఉండదు అని అంటున్నారు సార్. దీనివల్ల ఎటు అడిగేయాలో అర్థం కావట్లేదు సార్. నేను ముందే మీకు చెప్పాను, మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా ఈజీ కాదు. అలా ఈజీ అయితే అన్ని ఆంథ్రపాలజీకి వచ్చేయాలి, లేదా అన్ని పబ్యాడ్కే వచ్చేయాలి. కాబట్టి ఏ సబ్జెక్టు ఈక్వల్ లెంత్ ఈక్వల్ స్ట్రెంత్ ఉంటుంది. తెలుగు ఈజీ కాదు, టు బి ఫ్రాంక్. తెలుగు కూడా ఈజీ కాదు, టు బి సార్ ఫ్రాంక్. పబ్యాడ్ ఈజీ కాదు. మీరు రీసెర్చ్ లెవెల్లో చదువుకోవాలి. అందువల్ల మీకు ఇష్టమా కాదా ఈ పాయింట్ తో ఉండండి. మీరు చదవడం వచ్చినా రాయడం వచ్చినా రాదా, మీకు ఆంథ్రోపాలజీ మీద మీకు పూర్తి అవగాహన ఉంటే ఓకే, లేదా పబ్యాడ్ లోనే ఓకే. కానీ మీకు కావాల్సింది ఏంటి, దీని మీద మీకు ఇష్టం ఉండాలమ్మా. ఇష్టం లేకుండా మనం ఏ పనైనా చేస్తే కష్టంగా అనిపించదా? అదే ఇష్టంగా ఉంటే చేస్తే పని కష్టం అనిపిస్తుందా? అందువల్ల ఎవరో ఏదో చెప్పారని పక్కన పడేసేయండి. మీకంటూ ఒక ఓన్ ఐడియాలజీ ఉండాలి. మీరు తెలుగు తీసుకోమని నేను ఫోర్స్ అంటే చేయను. ఇంటర్వ్యూలో అవి తెలుగు సంబంధించి డెప్త్ అడుగుతారు. అప్పుడు సరిగ్గా ప్రెజెంటేషన్ చేయకపోతే ఎంత నేర్చుకున్నది అంత వేస్ట్ గా ఉంటది అని భయపెడుతున్నారు సార్. అంటే తెలిసిన సరే, వాళ్ళు అలా ఆంథ్రోపాలజీ అంటున్నారు డెప్త్ సార్ అడగరంటారా? దానివల్ల. ఆంథ్రోపాలజీ తీసుకుందాం అనుకుంటే ఇది దాని డెప్త్ మీ- అడగరా ఇంటర్వ్యూలో? అవును వాళ్ళు సార్. ఏమి డెప్త్ అడగరమ్మా, మీ ఆప్షన్ లో డెప్త్ లోకి వెళ్ళరు. మీరు డెప్త్ లో అడిగేది ఏదైనా ఉంటే అది కేవలం పేపర్ 1 పేపర్ 2 అడుగుతారు. మీరు బేసిక్స్ ని అడుగుతారు. బేసిక్స్ ని గట్టిగా పట్టుకోవాలి. చెప్పండి. నా వాయిస్ పడుతుందా? పర్లేదు, 1 మినిట్ సార్. నా వాయిస్ పడుతుందా? వినపడుతుంది, చెప్పండి. అదే సార్, మొన్న మన స్టూడెంట్ ఒక ఆమె ఇంటర్వ్యూకి వెళ్ళింది కదా సార్. ఆమెను అడిగిన క్వశ్చన్ చెప్పండి సరిపోతుంది. తెలుగు లిటరేచర్ ఎలాంటివి అడిగారు అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయికి ఆమె పేరుకున్న అర్థం ఏంటి అని అడిగారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాత
దాని తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ వచ్చేసరికి కూడా బేసిక్ అసలు లింగ్విస్టిక్స్ అంటే ఏంటి, అలంకారంలో ఉపమాలంకారం అంటే ఏంటి, ఆ, ఇలాంటి అలంకారాలు ఏంటి అని అడగడం ఒకటి జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి పేరేంటి, పేరుకున్న అర్థం ఏంటి అడగడం జరిగింది. తర్వాత తెలుగు లిటరేచర్ లో ఉన్న ఎవరైనా కవులు ఎవరైతే ఉన్నారో ఆ కవుల గురించి చెప్పమని అడిగారు. సో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఆల్రెడీ మొన్న మన స్టూడెంట్ ఒక ఆమె కూడా వెళ్ళింది ఇంటర్వ్యూకి, ఆమెకి ఈ క్వశ్చన్స్ అడిగారు. కాబట్టి ఇంటర్వ్యూలో టఫెస్ట్ క్వశ్చన్స్ అడుగుతారని భయపడాల్సిన అవసరం లేదని నేను చెప్తున్నాను సార్. ఏమన్నా అర్థమైందా? బేసిక్స్ ని పట్టుకోవాలి. ఓకే సార్. అందుకనే మీకు చెప్పినవన్నీ కూడా బేసిక్సే అంటున్నాను. ఇందులో మీకు చాలా విషయాలు తెలియవు. ఓకేనా? అవును సార్, మీరు స్టార్టింగ్ క్లాస్ లో చెప్పినప్పుడు కూడా మనకి ఏదైతే చిన్న చిన్న కథానిక ఇలాంటి బేసిక్స్ అడుగుతున్నారు. మన తనని అడిగారు, అలాగే రీసెంట్ గా ఇద్దరికి ర్యాంక్స్ వచ్చాయి సార్. 566 ర్యాంక్ ఒకటి, 670 సంథింగ్ అలా ర్యాంక్. వాళ్ళని కూడా జస్ట్ బేసిక్స్ అడిగారంటే లిటరేచర్ తప్ప డెప్త్ వెళ్ళి అడగడానికి అంత టైం ఏమి ఉండదు సార్. ఎందుకంటే 30 to 35 మినిట్స్ లో ఆ డాఫ్ లో కరెంట్ అఫైర్స్ అడుగుతారు, వాళ్ళ ప్రిఫరెన్స్ ఆఫ్ సర్వీస్ అడుగుతారు. సో ఆప్షనల్ కి డిపెండ్స్, కొంతమందికి అడగొచ్చు అడగకపోవచ్చు. ఇట్ మేబీ ఛాన్సెస్ సార్, అంటే అడగాలని రూల్ ఏం కాదు, బట్ మేబీ అడిగినా కూడా బేసిక్స్ అడిగారు. ఇద్దరు ముగ్గురు ర్యాంకెస్ రీసెంట్ గా 299 వచ్చాయి సార్ మార్క్స్ ఒకతనికి. అందువల్ల 350ని రీచ్ అవ్వాలి అంటే మీరు బేసిక్స్ నుంచి రీసెర్చ్ లెవెల్ వరకు వెళ్ళాలి. అందరు బేసిక్స్ ని టచ్ చేస్తే, బేసిక్స్ చెప్పడమే కష్టం అండి. టు బి ఫ్రాంక్, తెలియకపోతే, తెలిస్తే ఏదైనా కష్టమే. ఇష్టంగా మనం నేర్చుకుంటే ఏది కష్టమే కాదు. బేసిక్స్ అందుకనే నేను ఏం చెప్తానంటే, డేటా మీ దగ్గర ఎంత ఉన్నా దాన్ని ప్రజెంట్ చేసేటువంటి స్కిల్ కావాలి. మీరు ఒకవేళ ఎంఏ తెలిసి చదువుకున్నప్పటికీ కూడా ఆ స్కిల్ మీ దగ్గర ఉంటుందని నమ్మకం లేదు. ఎందుకంటే అది ప్రాక్టీస్ ద్వారా వస్తుంది, అధ్యయనం చేయడం ద్వారా వస్తుంది, రీసెర్చ్ లెవెల్లో మీరు ఆలోచించే విధానం వల్ల వస్తుంది తప్ప కేవలం మీరు ఏదో చదివేసుకున్నాం కదా అంటే ఆ లెవెల్ ఎగ్జామ్స్ వేరు, ఈ లెవెల్ ఎగ్జామ్స్ వేరు. రెండింటినీ ఒక తాటని కట్టడానికి ఛాన్స్, స్కోపు లేదు. ఇది చాలా లిమిటెడ్ టైం ఫ్యాక్టర్ తో నడిచేటువంటి విధానం ఇందులో ఉంటుంది. అందులో సోది ఓరియంటేషన్ లో ఉండే విధానం అందులో ఉంటుంది. జనరల్ డిగ్రీలో సోది రాసిన మార్కులు లెంత్ చూసి కూడా వేసేస్తారు కొంతమంది టీచర్స్. ఇక్కడ అట్లా ఉండదు. కరెక్ట్ గా ఆ ప్రశ్నకి తగినట్లు, అంటే మాతృభాష అంటే ఏమిటంటే మీరు మదర్ టంగ్ అంటున్నారు, అది ట్రాన్స్లేషన్ అంటే ఏమిటి వేరు, ట్రాన్స్లేషన్ వేరు. ప్రశ్న మీకు అవగాహన లేదు అని అర్థం. ప్రశ్నని అవగాహన చేసుకోవడమే చాలా బేసిక్ స్ట్రక్చర్ అది. ఏమండి? అందువల్ల అలాంటి విషయాల్ని మౌలికంగా మూలం నుంచి పట్టుకోగలిగే కెపాసిటీని ఇవ్వగలిగేది S2NIS అకాడమీ. నేను చెప్పడం కాదు. చాలా మంది విద్యార్థులు వివిధ రకాల కోచింగ్ సెంటర్లు తిరిగి డబ్బులు వాళ్ళకి అప్పచెప్పుకొని మళ్ళీ దగ్గరకు వచ్చి కూడా ట్రైన్ అయ్యారు. ఇది నేను చెప్తున్నమాట కాదు, ఇది ప్రత్యక్షంగా మహేష్ గారు ఉన్నారు. ఆయన కూడా అంతకుముందు చాలా మందిని ఇంటర్వ్యూ చేసుకొని వచ్చి ఇప్పుడు మన దగ్గర నుంచి ఆల్మోస్ట్ 2 years నుంచి మనతో ప్రయాణం చేస్తున్నారు. ఫిల్మ్స్ అవ్వడం లేదు, కర్మ కాలేదు. అప్పటి అయిపోతే ఆయన మెయిన్స్ లో ఆపగలిగేవాడు ఎవరు లేడు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ చెప్పిన విషయాన్ని, ఈ సంవత్సరం చెప్పిన విషయాన్ని కూడా చాలా ఇన్నోవేటివ్ గా చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. లైక్ ఒక సివిల్ సర్వెంట్ ఎలా ప్రిపేర్ అవుతాడో అలానే ప్రిపేర్ అవుతాను ఎవ్రీ టాపిక్ కూడా. నేను నాకున్న గట్స్ అది, అంటే నాకు నేను చెప్పుకుంటే అది స్వాత్కర్ష అంటాం, కానీ మీకు తెలియదు కాబట్టి చెప్పవలసిన అవసరం. ఓకే అండి. జ్యోతి గారు ఇంకేమైనా చెప్పే ఉన్నాయా, అడిగే ఉన్నాయా? మీ పేరు జ్యోతి అంటే అర్థం ఏమిటండి? మీ పేరుకి మీరు చెప్పండి. ఇదే బేసిక్ అంటే, బేసిక్ స్ట్రక్చర్ అంటే అంతే. జ్యోతి గారు ఉన్నారా? ఎస్ సార్. ఇప్పుడు మీ పేరుకున్న అర్థం ఏంటమ్మా? వెలుగు సార్. ఏమిటి వెలుగుతారు మీరు? అంటే ఫైర్ బ్రాండా మీరు? అంటే అలానే కదా సార్, జ్యోతి అంటేనే వెలుగు కదా సార్ అర్థం. జ్యోతి అంటే వెలుగు అని చెప్పడం సామాన్య అర్థం. మీరు ఎఫెక్టివ్ గా చెప్పాలి. నేను వెలుగుతూ ఎంతో మందిని వెలిగించే శక్తి ఉన్నదాన్ని. ఏమండి, అర్థమైందా జ్యోతి గారు? అర్థమైంది సార్. అంటే మీ వెలుగు ఏమైనా కోల్పోయారా మీరు? నో సార్. అంటే మిమ్మల్ని మీరు కోల్పోకుండా ఎంతో మందికి వెలుగునిచ్చేటువంటి శక్తి మీ దగ్గర ఉన్నది. ఆ పేరు
మీ పెద్దలు మీకోసం పెట్టినటువంటిది. అంటే మీరు వెలగాలి, చాలా మందిని వెలిగించాలి. కాబట్టి నేను సివిల్ సర్వెంట్ని ఎన్నుకున్నానండి. నేను సివిల్ సర్వెంట్ గా రావడం ద్వారా నా సేవల్ని చాలా మందికి ఇవ్వగలిగి వాళ్ళు కొన్ని వేల మందిని తరింపజేయగలిగే అలాంటి జ్ఞానం నా దగ్గర ఉంది, అంత సేవ చేసి వెలుగు నా దగ్గర ఉంది అని చెప్పాలి మీ పేరుకి తగినట్టుగా. అది ఎఫెక్టివ్ అప్లికేషన్ టెక్నిక్ తో చెప్పేటువంటి బేసిక్సే కదా ఇది. ఎస్ సార్. ఇది చెప్పే విధానంలో చాలా కీలకంగా అవతల వాళ్ళు మళ్ళీ మన ఆ విషయంలో ప్రశ్నించకూడదు, అంతే. అక్కడతో ఆ ప్రశ్న ఎండ్ అయిపోవాలంతే. ఓకేనా? ఇప్పుడు మహేష్ గారు ఉన్నారు. మహేష్ గారికి మీ పేరుకి ఉన్న సార్థక నామధేయం ఏమిటండి? మీకు ఆ పేరు పెట్టుకోవడంలో ప్రయోజనం ఏమిటి? మహేశ్వరుడు, ఆ ఈశ్వరుడితో సమానం. మహా ఈశా. ఈశా అన్నప్పుడు చూడండి, మహా ప్లస్ ఈశా. సెకండ్ ఈశా అన్నప్పుడు ఈశా రాయాలి, అంతేగాని ఎలా రాయకూడదు. ఇది తప్పు. ఇలా రాయాలి, మహా ప్లస్ ఈశా. మహా గొప్పదైనటువంటి ఈశా అంటే ప్రభు. ప్రభువు ఎలా అవుతాడు? ఒక లీడర్ ఎలా అవుతాడు? ఒక సేవకుడే లీడర్ అవుతాడు. మహాసేవకుని నేను, అందుకని ఐఏఎస్ ఆఫీసర్ గా వచ్చానని చెప్పుకోవాలి ఆయన. అంతేగాని ఈశ్వరుడు అని సామాన్య అర్థం చెప్పకూడదు, శంకరుడు ఈశ్వరుడు అర్థం చెప్పకూడదు. అది చెప్తే ఎవడైనా చెబుతాడు దాన్ని. అంతకన్నా ఎఫెక్టివ్ గా చెప్పగలిగినప్పుడు మీ పేరుని మీరు అన్వయించుకునే నేపథ్యము అవతల వాడికి ఎంత బాగా చెప్పాడు రా బాబు అనేలాగా ఉన్నప్పుడు ఇంటర్వ్యూలో ఎందుకండి మార్క్ ఏడు చెప్పండి. మీకు వాళ్ళు మనుషులే కదండి, వాళ్ళకి కూడా ఈ రకమైనటువంటి ఐడియాలజీ రావాలనే కోరుకుంటారు కదండి. అందుకనే మంచి మార్క్స్ పొందేటువంటి అవకాశం ఉంటుంది. అది మీకు ఎస్టిఎన్ ఐఎస్ అకాడమీ ఖచ్చితంగా ఇస్తుంది అనేది నమ్మండి. మమ్మల్ని నమ్మండి. మిమ్మల్ని మీరు ఐఏఎస్ గా నాకు నిరూపించు. వర్క్ పట్టింది, నా టైం మీరే కొనుక్కొచ్చుకోండి, తీసుకోండి. ఇంకెవరికైనా సందేహాలు ఉన్నాయండి? మీ దేహాలకు సందేహాలు ఉన్నాయా? ఓకేనండి. హలో హలో చెప్పండి. హలో చెప్పండి సార్. విజయ్ గారు. సార్, మీ మీ ఇన్స్టిట్యూషన్ లో మన తెలుగు సాహిత్యం ఆప్షన్ యొక్క మొత్తం మెటీరియల్ తీసుకున్నాను. 326 356 రూపీస్. సమ్ ఎక్స్టెండెడ్ సమ్ లిమిటేషన్స్ కూడా ఉంటుంది. సో ఏంటంటే, అంటే పేపర్ 1 కి సంబంధించి పేపర్ 2 కి సంబంధించి మొత్తం మెటీరియల్ దీంట్లో ఉంది. సో నేనేం అడుగుతున్నానంటే, సార్ ఇప్పుడు మనం దీనికి మనం ఈ మొత్తం టెక్స్ట్ అంతా చూసేసి నోట్ మేకింగ్ చేసుకోవాలా, మనం ఇలాగ చదువుకొని దాన్ని ఆన్సర్ రైటింగ్ మీద పెట్టుకుంటే సరిపోదా సార్? మీరు నోట్స్ మేకింగ్ అనేది మీ ఆప్షన్ అండి. మీరు ప్రతిరోజు ఒక ప్రశ్న రాయాలి. ఎందుకంటే మీకు రాయడం అలవాటు, ఆల్రెడీ మీరు ఎంఏ తెలుగు కాబట్టి రాయడం మీకు కొంత అలవాటు ఉండొచ్చు, మిగతా వాళ్ళకంటే బెటర్ ఆప్షన్ ఇది. అందువల్ల రోజు కొంచెం రాసుకుంటూ వెళితే మీకు మీరుగా కొంత సామర్థ్యం పెరుగుతుంది. సరే, మీ నోట్స్ మేకింగ్ మీ సొంతంగా చేసుకోవడం అనేది మీ టైం సెన్స్ ని బేస్ చేసుకొని, మీ టైం ఎక్కువగా ఉందంటే తయారు చేసుకోండి. లేదా మేము ఇచ్చినటువంటి డేటా, ఇప్పుడు మీరు ఒకే పుస్తకం నుంచి మేము డేటా ఇవ్వమండి. ఆ డేటాని కూడా యాజ్ ఇట్ ఈజ్ డంప్ చేయండి. దాన్ని చాలా రకాల మోడిఫికేషన్ చేసేసి చాలా రకాల టెక్స్ట్లను చదివి ఒకే డేటాని 5-6 రకాల పుస్తకాల్లోంచి సేకరించి సంక్షిప్తం చేసి ఇంతకంటే చెయ్యలేము అన్నంత వరకు తీసుకొచ్చేసి అప్పుడు మీకు ఇస్తాం. చూసాను సార్, చాలా ఎక్సలెంట్ గా ఉంది. అందువల్ల అడుగుతున్నాను సార్, అంటే నోట్ మేకింగ్ చేసుకోవాలంటే మీ సజెషన్ ఇస్తే అంటే నోట్స్ మేకింగ్ చేయాలంటే నాకంటే బెస్ట్ గా మీరు చేయగలిగితే చేయండి. థ్యాంక్ యూ సార్. అలాగే కాదు, బానే ఉంది సార్. బట్ ఏంటంటే లేదండి, కొన్ని మీకు యాడ్ చేయాలనుకుంటారు, కొన్ని బాగుంటాయి అనుకున్నారు అనుకోండి. నేను ఇచ్చిన ప్రశ్నలు నా డైరెక్ట్ గా ఉన్నటువంటి డేటాలోంచి నేను ఇవ్వను. నాకు టెస్ట్ సిరీస్ లోంచి మీకు ఏవైతే ప్రీవియస్ ప్రశ్నలు ఇచ్చారో అవే ప్రశ్నలు నేను ఇవ్వను. నేనంటూ నాకంటూ కొన్ని ప్రత్యేకమైన ప్రశ్నలు ఇస్తాను. వాటికి డేటాని మీరు దాంట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. అప్పుడు మీరు దొరికిపోతారు నాకు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్. ఇంకా గౌతమ్, రాధాకృష్ణ, ఆస్పైర్, ఇంకెవరున్నారండి?
హలో స్రవంతి. చెప్పండి సార్. స్రవంతి గారు. నమస్తే. శుభమమ్మ, చెప్పండి. నమస్తే సార్. హలో చెప్పండి అమ్మా. సార్, నేను మెటీరియల్ తీసుకుంటాను సార్, తీసుకుందాం అనుకుంటున్నాను. ఉమ్. ఆ మెటీరియల్ అంతా సెల్ఫ్ గా చదువుకుని అప్పుడు టెస్ట్ సిరీస్ కి అటెండ్ అవుదాము అని అనుకుంటున్నాను సార్. ఓకే అమ్మా. మీరు అంటే అలానే ఇప్పుడు ముందు టెస్ట్ ఏమన్నా తీసుకున్నారా? ముందేం తీసుకోలేదు సార్. నేను స్టాండర్డ్ బుక్స్ అన్ని తీసుకున్నాను, కానీ అవంతా ఆన్సర్ రైటింగ్ అప్రోచ్ లో వెళ్ళడం అది కష్టంగా ఉంది. ఉమ్. సో ఆన్లైన్ క్లాసెస్ కి నా ఆరోగ్యరీత్యా ఆన్లైన్ క్లాసెస్ కి అటెండ్ అవ్వడం అవ్వదు సార్. అందుకని మెటీరియల్ తీసుకొని చదివి టెస్ట్ సిరీస్ కి వద్దాం అనుకుంటున్నాను. టెస్ట్ సిరీస్ తీసుకుందామని. ఓకే అమ్మా. అదే టెస్ట్ మీకు ఉన్న టెస్ట్ టైం ని బేస్ చేసుకొని చెప్పండి. అదే టెస్ట్ సిరీస్ ఎప్పుడు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్? అంటే ఈ లోపు నేను సిలబస్ అంతా కంప్లీట్ చేసుకుని అప్పుడు టెస్ట్ సిరీస్ కి సెపరేట్ గా అటెండ్ అవ్వచ్చు అనుకుంటున్నాను. టెస్ట్ సిరీస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో మీరు మెయిల్ ఇంట్రెస్ట్ అవన్నీ మాకు డేటా ఇస్తే మేము మీకు పంపిస్తామమ్మా. జనరల్ గా ఓకే ఏంటంటే టెస్ట్ సిరీస్ అనేవి ఒక 2 నెలల ముందు మేము పెడతాం. జనరల్ గా మెయిన్స్ 2 నెలల ముందు పెడతాం. ఓకే సార్. ఓకేనా? అందువల్ల మీకు అప్పుడు రాసుకుంటాము అంటే ఒక రకం, లేదు నేను కంటిన్యూగా టెస్ట్ సిరీస్ రాసుకుంటూ వెళ్ళిపోతాను అనుకుంటే ఇంకో రకం. మేము ప్రతి ఇయర్ కొంత మారుస్తూ ఉంటాం ప్రశ్నలు, దాని స్థాయి కూడా మారుతూ ఉంటుంది. లేదా మీరు ఇక్కడ SJNIS అకాడమీ కింద ఇచ్చినటువంటి కాంటాక్ట్ నెంబర్ మీరు కాంటాక్ట్ అయితే మీకు ఖచ్చితంగా ఆ డీటెయిల్స్ మీకు అందజేస్తారు. ఓకేనా? సార్, ఇంకొక క్వశ్చన్ సార్. ఇంటర్వ్యూకి తెలుగు లిటరేచర్ తీసుకుని వెళ్ళే వాళ్ళకి దాని మీద ఉమ్. క్వశ్చన్స్ వస్తాయనేది ఇందాక మీరు డిస్కస్ చేశారు. ఉమ్. అది ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి ఏంటి? ఆ తెలుగు తెలిసిన వాళ్ళు బోర్డులో ఉంటారా సార్ అక్కడ? తెలుగు తెలుగు ఆప్షనల్ తెలియక్కర్లేదమ్మా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యువర్ నేమ్? తెలుగు వచ్చేవాడికి ఏమన్నా? ఎందుకంటే మీ నేమ్ ఏమిటి? స్రవంతి, సంస్కృతం వర్డ్ అది. సోనియా స్రవంతి సార్. సోనియా అనేది నాకు ఇప్పటికీ డౌట్, అది ఇంగ్లీష్ వర్డా లేకపోతే ఏ ఏ భాష వర్డ్ అనేది. స్రవంతి అనేది మాత్రం ప్రవహించే నది అని ఒక చోట చదివాను. ఆ, అవును. ప్రవహించే నది అందుకని అని టైంలో ఇప్పుడు మీకు 2 రకాల భాషలు మిక్స్ అయిపోయింది మీ పేరులో. అవును సార్. సోనియా అనేది తెలుగు వర్డ్ కాదు. ఐ థింక్ ఇంగ్లీష్ కూడా కాదనుకుంటున్నాను. తెలియదు సార్ నాకు కూడా క్లియర్ గా. ఇటలీ భాష అవ్వచ్చు, ఎవరు పేరు రాసేస్తుంది. ఆ, ఏమ్మా? సార్ 1 మినిట్. చెప్పండి. అదే మన వాళ్ళు ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతా అంటున్నారు కదా. ఒకసారి రీసెంట్ గా మన స్టూడెంట్ కి అడిగిన క్వశ్చన్స్ వీళ్ళకి చూపిద్దాం సార్, ఇంకా ఎఫిషియెంట్ గా ఉంటది. ఆమె లాస్ట్ అదే ఇయర్ మన 2023లో ఇంటర్వ్యూకి వెళ్ళింది సార్. ఆమెకు ఆల్మోస్ట్ ఒక 8 క్వశ్చన్స్ వరకు తెలుగు లిటరేచర్ నుంచి అడిగారు సార్. ఎవరో బోర్డు మీద ఎవరు గీతలు రాస్తున్నారు సార్. గీయకుండా ఒకసారి గీతలు గీసిస్తున్నారు మెటీరియల్ మీద ఒకసారి. నేను చూపిస్తాను, ఒకసారి చూడండి ఆమె అడిగిన క్వశ్చన్స్. నా స్క్రీన్ షేర్ అయిందండి. ఎస్ సార్. అయింది నాన్న, చెప్పు. ఇదిగోండి ఫస్ట్ క్వశ్చన్ ఆమెను అడిగిన ఎంత ముందాన్ని కరెంట్ అఫైర్స్ ప్లస్ జనరల్ స్టడీస్ బేస్ చేసుకుని అడిగారు ఆమెని. తర్వాత ఇక్కడ నుంచి తెలుగులోకి రావడం మొదలు పెట్టారు. ఫస్ట్ క్వశ్చన్ తెలుగులో అడిగింది ఏంటంటే భాగవతం రాసింది ఎవరు అని అడిగారు ఆమెని. ఫస్ట్ క్వశ్చన్ అయితే దానిలో భాగంగా నెక్స్ట్ దానికి కంటిన్యూషన్ క్వశ్చన్ గా వేమన్ అంటే తెలుసా అని అడిగారు. తెలుస్తారంటే వేమన్కి రిలేటెడ్ గా ఏదైనా పోయం చెప్పమని అడిగారు. ఆ పోయం చెప్పమని అడిగితే ఆమె అల్పుడిప్పుడు పలుకు అనే పోయం చెప్పింది అనమాట. ఓకేనా? దాని తర్వాత కంటిన్యూస్ గా మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడిగారంటే అందులోనే ఏదైతే అది చెప్పేసిన తర్వాత ఆమె పేరుకున్న అర్థం ఏంటని అడిగారు. ఆ పేరుకున్న అర్థం తర్వాత అందులో ఛందస్సు కోసం వెళ్ళడం కనిపిస్తుంది. చూపిస్తాను అది కూడా, ఇదిగోండి. ఇదిగోండి ఇక్కడికి వచ్చేసరికి తెలుగు లిటరేచర్ కి లింగ్విస్టిక్స్ కి ఉన్న బేసిక్స్ డిఫరెన్స్ ఏంటని అడిగారు అనమాట. అందులోన లిటరేచర్ లో ఉన్న బేసిక్ యూనిట్ ఏంటి అని అడిగారు అనమాట. అంటే వర్డా లేకపోతే లిటరేచర్ లో అడిగారు. ఈమె మనకి ఆన్సర్ ఏం చెప్పిందంటే లింగ్విస్టిక్స్ లో ఉన్న బేసిక్ యూనిట్ ఆన్సర్ అయితే చెప్పడం జరిగింది. ఇలాంటి క్వశ్చన్స్ బేసిక్స్ పట్టుకుని మాత్రం అడిగారు ఆమె. లిటరేచర్ కి లింగ్విస్టిక్స్ కి ఉన్న డిఫరెన్స్, తర్వాత గ్రామర్ లో ఫొనెటిక్స్, వర్డ్స్, తర్వాత మనకి డిఫరెంట్ గ్రామర్ రూల్స్ ఏంటని అడగడం కనిపిస్తుంది. ఇవన్నీ బేసిక్స్ అనమాట. ఇక్కడ చూసినప్పుడు మీకు కష్టంగా కనిపించినప్పుడు కూడా వన్స్ మీరు సిలబస్ కంప్లీట్ చేసేసరికి అది ఈజీగా అయిపోయే పరిస్థితి ఉంటుంది. దాని తర్వాత పోయిటరీ గొప్పదా లేదంటే ప్రోజ్ గొప్పదా, ఈ రెండిట్లో ఏది ఫేమస్ అని అడగడం కనిపిస్తుంది. తర్వాత దాంతో పాటుగా నెక్స్ట్ వచ్చేసరికి అలంకారాల గురించి అడగడం కనిపించింది. ఇక్కడ అలంకారం గురించి, ఛందస్సు గురించి అడిగారు ఆమె. ఛందస్సు అంటే ఏంటి, అలంకారం అంటే ఏంటి, ఏమైనా బేసిక్ ఛందస్సు అలంకారాల గురించి చెప్పమని అడిగారు.
అప్పుడు ఆమె కొన్ని ఛందస్సులు కొన్ని అలంకారం గురించి అయితే చెప్పడం కనిపిస్తుంది ఇక్కడ. తర్వాత ఫైనల్ గా ఆమె నేమ్ కి ఉన్న అర్థం ఏంటని అడిగారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యువర్ నేమ్ అని అడిగారు. ఆ నేమ్ సంస్కృతానికి సంబంధించిందా తెలుగుకి సంబంధించిందా అని అడగడం కనిపిస్తుంది. ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఏంటంటే ఆమెకు ఫస్ట్ ఫేమస్ పోయిట్ ఎవరైతే ఉన్నారో లేదా ఫేమస్ బుక్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకుని అడగడం కనిపిస్తుంది. ఈమెకు సింపుల్ గా భాగవతం ఎవరు రాశారని అడిగారు. దానికి కంటిన్యూస్ గా వేమనలకు సంబంధించిన ఒక పద్యం చెప్పమని అడిగారు. ఆ తర్వాత బేసిక్ గ్రామర్ రూల్స్ గురించి అడగడానికి కనిపిస్తుంది. అసలు బేసిక్ గా తెలుగు లిటరేచర్ అంటే ఏంటి, లింగ్విస్టిక్స్ అంటే ఏంటి, ఆల్రెడీ ఇప్పుడు సార్ ఆ క్లాస్ లో స్టార్టింగ్ లింగ్విస్టిక్స్ అంటే ఏంటి, మాతృభాష అంటే ఏంటి, ఇలాంటివన్నీ చెప్పుకుంటూ రావడం జరిగింది. రేపొద్దున మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా అక్కడ ఎవరైనా తెలుగు పర్సన్ ఉన్నా కూడా ఈవెన్ దో తెలుగు పర్సన్ లేకపోయినా ఇక్కడ ఏమి అడిగిన క్వశ్చన్స్ అన్ని తెలుగు రాని పర్సన్ అనమాట. ఇక్కడ ఎవరు తెలుగు తెలిసిన పర్సన్ లేరు. అక్కడ ఆయన ఇంగ్లీష్ లోనే తెలుగు గురించి అడిగారు అనమాట. సో మీకు కూడా మాతృభాష అంటే ఏంటి అడగడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటివన్నీ బేసిక్స్ మాత్రమే అడుగుతారు. కంగారు పడి తెలుగు లిటరేచర్ లో పెద్ద పెద్ద పద్యాలు చెప్పమని లేదంటే పెద్ద పెద్ద రూల్స్ చెప్పమని అడగరు. వాళ్ళకి కూడా అంత అవగాహన ఉండదు. ఉన్నప్పుడు కూడా మీ నుంచి బేసిక్స్ మాత్రమే తెలుసుకోవాలనుకుంటారు అంతే. ఒక అంశం మీద మీకు ఎంతవరకు ఆ ఆలోచన విధానం ఉంది, మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారో తెలుసుకుంటారు అంతే. కాబట్టి ఇంటర్వ్యూ గురించి తెలుగులో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారని భయపడద్దు. లాస్ట్ ఇయర్ ఇంకొక అతను మనకి ఇంటర్వ్యూకి వెళ్ళారు. అతనికి ఒక్క క్వశ్చన్ కూడా ఇంటర్వ్యూలో అడగలేదు. సో బేస్డ్ ఆన్ అక్కడ మీ అప్రోచ్, మీరు అక్కడ వాళ్ళని తీసుకెళ్లే విధానం అనమాట. వాళ్ళు ఫస్ట్ మీ పేరుని మిమ్మల్ని పరిచయం చేసుకోమని అడుగుతారు. ఆ పరిచయం మీరు చేసుకునే విధానం బేస్ చేసుకుని వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ అడగాలనేది డిసైడ్ అవుతుంది అనమాట. సో లాస్ట్ ఇయర్ వెళ్ళిన అతనికేమో క్వశ్చన్ ఒక్కటి కూడా అడగలేదు. ఈ ఇయర్ వెళ్ళిన ఈమెకేమో 10 క్వశ్చన్లు, దాదాపు 8 నుంచి 10 క్వశ్చన్లు అడగడం కనిపిస్తుంది. బట్ ఎలాంటి క్వశ్చన్లు అడిగినా కానీ బేసిక్స్ క్వశ్చన్స్ అడుగుతారు. కాబట్టి మీరు ఇంటర్వ్యూలో తెలుగు గురించి ఏవో పెద్ద క్వశ్చన్స్ అడిగేస్తారని భయపడద్దు. ఇంకొకటి ఏంటంటే ఒక 10 పద్యాలు, మేజర్ పద్యాలు నేర్చుకుంటాం. 10 కవుల గురించి, శ్రీనాథుడి గురించి ఒకటి, నన్నయ్య గురించి ఒకటి, తిక్కన గురించి ఒకటి, అలా ఫేమస్ పోయిట్స్ ఎవరైతే ఉన్నారో, కవులు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కటి నేర్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈమెకి మీకు నచ్చింది చెప్పండి అని అడిగారు. అలా కాకుండా వాళ్ళు పర్టికులర్ గా నన్నయ్యకి సంబంధించిన ఒక పద్యం చెప్పండి అనేటప్పుడు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఫేమస్ ఎవరైతే పోయిట్స్ ఉన్నారో వాళ్ళ గురించి ఒక్కొక్క పద్యం నేర్చుకోండి. దాంతో పాటు బేసిక్స్, పక్కాగా బేసిక్స్ అనేది ఇంపార్టెంట్. ఇది సార్, ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. కంటిన్యూ చేయండి మీరు. రైట్ నన్న. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అబ్బాయి, అమ్మాయి? ఎవరైనా? సల్మా, సుధీర్, యశ్వంత్, ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయని క్లోజ్ చేద్దామా? మీకు ఏమైనా సందేహాలు ఉంటే కూడా అడగొచ్చు. యాక్చువల్గా 8 to 10 ఉంటుంది నైట్ క్లాసెస్. ప్రస్తుతం ఇది ఫ్రీ వెర్షన్ లో మీకు కొంచెం అవగాహన కలిగేందుకు గాను 5:30 to 7 లోపు దాన్ని అవగాహన కోసం ఏర్పాటు చేసినటువంటి ఆన్లైన్ క్లాసెస్ ఇవి. అందువల్ల మీరు ఏ రకంగానైనా డౌట్స్ ని అడగొచ్చు దీనికి సంబంధించినవి. రైట్? ఇంకెవరికైనా సందేహాలు ఉన్నాయండి? వచ్చేయమంటారా? మోటార్లో ఎడ్జ్ రాధాకృష్ణ గారు. ఓకే, మీరు ఒకసారి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి స్పందించండి. మాకేం డౌట్స్ ఉన్నాయా లేదో. డౌట్స్ లేకపోతే నో డౌట్స్ అని పెట్టండి. సార్ డౌట్స్ ఉంటే అడగండి. చెప్పండి. సార్ ఒక డౌట్ ఉంది సార్. అడగండి. ఇందాటిదే సార్, కానీ ఇందాటి నాకు అర్థం కాలేదు సార్ సరిగ్గా. ఏది? సార్ నార్మల్ గా తెలుగు ఆప్షనల్ సబ్జెక్ట్ తో మెయిన్స్ కూడా క్లియర్ చేయొచ్చా సార్? అంటే ఆన్సర్ రైటింగ్. తెలుగు ఆప్షన్ అనేది ఒక పేపర్. పేపర్ 1, పేపర్ 2 రెండు ఉంటాయి. జనరల్ పేపర్ సార్. ఉంటుంది ఒకటి. ఓకేనా? జనరల్ పేపర్ కూడా మీరు తెలుగులో ఆప్షన్ పెట్టుకుంటే దాన్ని కూడా రాయొచ్చు. ఓకే సార్. ఫస్ట్ అంటే పేపర్ ప్రిలిమ్స్ అనేది కంప్లీట్ గా ఇంగ్లీష్ లోనే ఉంటుంది, ఇంగ్లీష్ హిందీలో ఉంటుంది. కాబట్టి yes సార్. దాన్ని ఇంగ్లీష్ లోనే రాయాలి. ఏబిసిడీలు ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ ఉంటుంది. ఆ ఆ. తర్వాత ఉండేవి మెయిన్స్ లో 9 పేపర్స్ ఉంటాయి. 9 పేపర్స్ లో మీకు ఆప్షన్ కొన్ని పేపర్ కంపల్సరీ ఉంటాయి, కొన్ని ఏమో మీకు స్కోరింగ్ సబ్జెక్ట్ ఉంటాయి. అందులో పేపర్ 1, పేపర్ 2 తెలుగు లిటరేచర్ ఉంటుంది. ఆ తెలుగు లిటరేచర్ మాత్రం నేను మీకు ట్రైన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే సార్. ఇందులో జనరల్ థ్యాంక్ పేపర్, జనరల్ తెలుగు పేపర్ కూడా ఉంటుంది ఒకటి. అది కూడా మీరు సార్. క్వాలిఫై అవ్వాలి. సార్. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ సార్. రైట్. సల్మా గారు, మెటీరియల్ ఆఫ్లైన్ లో ప్రొవైడ్ చేస్తారా సార్? అదే మీరు అవకాశాన్ని బట్టి ఇస్తే ఇస్తామమ్మా. ఆన్లైన్ లో అయితే ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాము. అదే మీరు సార్ ఒక ప్రింట్అవుట్
చెప్పండి. సార్ ఒకవేళ మెటీరియల్ కావాలంటే ఫుల్ మెటీరియల్ కావాలంటే ఎంత అవుతుంది సార్ నార్మల్ గా? మీరు ఫుల్ మెటీరియల్ కావాలి అంటే ముందు మా స్టూడెంట్ అవ్వాలి, మీ స్టూడెంట్ అవుతాను సార్. లేకపోతే మెటీరియల్ అయిన తర్వాత మీకు చెప్తాం రేట్ గురించి. ఓకేనా? ఆల్రెడీ 10,000 కట్టాను సార్ నేను, అందుకే మీ స్టూడెంట్నే కదా సార్. రైట్ 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 రైట్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. అది మీకు చెప్తామండి, బై ఫోన్ చెప్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్. అందరికీ శుభం భూయాత్. మీటింగ్ ని క్యాన్సిల్ చేస్తున్నామండి.